హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిల్లడు మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారు సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా మధుర క్షణాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. నమస్తే ఫ్రెండ్స్. ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెషన్ని ఇలా స్టార్ట్ చేసుకుంటున్నాం. నా యొక్క ధ్యాన జీవితం 20 ఏళ్ళు ముగిసింది మన మేకి. 2005 మే జూన్లో వచ్చాను. అప్పటి నుంచి నా ధ్యాన జీవితం ఆరంభమైంది. పత్రిజీ గారు నాకు గాడ్ ఫాదర్ లాగా. ఇంకా తర్వాత తెలిసింది. ఫస్ట్ తెలియదు కదండి. చక్కగా ఆయనతో పాటు ఆ ప్రయాణం, ఆనందమైన జీవితము. ముందు క్లియర్ కట్‌గా ఉండేవాళ్ళం. సార్ ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే డౌట్సే ఉండేవి కావు. ఎప్పుడు ఆయనతో జర్నీ చేస్తూ నేర్చుకునే రోజులు అవన్నీ. ఇప్పుడేదో తెలిసిందని కాదు. ఇప్పుడు ఆయన లేకపోయేసరికి ఆ లోటు బాగా తెలుస్తుంది. కానీ లోటుగా కూడా లేదు. నేర్చుకున్నాం కదా! ఆయన చెప్తూ ఇన్నర్‌తో కనెక్ట్ చేయించేసారు ఆయన మమ్మల్ని అందరిని. యాహ్! ఎప్పుడైతే ఆయన ఒక గురువుగా కూడా కాదు, ఒక ఫ్రెండ్‌గా, ఒక మనసుకి దగ్గరగా ఒక వ్యక్తిగా మేము ఎప్పుడైతే ఆయన్ని ఆహ్వానించుకుని మా జీవితాల్లో ఆయనే ఒక కళ్ళు మూసుకున్న ఆ రోజులు అలా ఉండేవి. ఫస్టు ఆయన్ని కలవడం 2005లో నేనుండేది రాజమండ్రి అండి. నా పేరు హిమబిందు. అప్పుడు కూడా నేనింకా జాబ్ చేయట్లేదు. ఆయన్ని కలిసాక ధ్యాన జీవితంలోకి ఎంటర్ అయ్యాక 2000 హ్మ్. ఇంచుమించు 10లో జాయిన్ అయ్యాను. అప్పటిదాకా చేయలా. ఇవన్నీ కూడా నాకు ధ్యానం చేశాక వచ్చింది. జాబ్ ఏంటి ఏదైనాను. ఇవన్నీ కూడా సంకల్పాలన్నీ కూడా చక్కగా నాకు నచ్చిన జీవితాన్ని నేను జీవించేశాను. ఇప్పుడు నా జీవితంతో నా లక్ష్యం వైపుకి నడిపించమని నా పూర్ణాత్మల్ని అడగడం, హయ్యర్ మాస్టర్స్‌ని కనెక్ట్ అవ్వడం అలాంటియన్నీ జరుగుతున్నాయి. ఏదైనా ఆయన ఏయించిన ఆహ్, చిన్ని అడుగులు ఆయనతో పాటు మా యొక్క జర్నీ హ్మ్. వర్ణనాతీతం. అంటే ఎప్పుడు కూడా ఏ జన్మలోనూ కూడా మరి గుర్తుండవు కదా మనకేమీను. ఆహ్, ఆ మధుర క్షణాలు అనేది నిజంగా మధుర క్షణాలే మై డియర్ ఫ్రెండ్స్. అంటే మేము అలా డిజైన్ చేసుకొచ్చామేమో ఆయనతో ఉండాలి. ఆయనతో ఉండి ఎన్నో జన్మల నుంచి ఆయనతో వస్తున్నామని తర్వాత అర్థమైంది మాకు. కాకపోతే ఈ జన్మలో మనకు గుర్తున్నంత వరకు ఆయనతో గడిపిన క్షణాలు ఫస్టు ఈ ధ్యానాన్ని తీసుకొచ్చింది, ఇది ఇంట్రొడ్యూస్ చేసింది నాకు, మా పేరెంట్స్‌కి అందరికి కూడా మా మేనమామ 108 శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు గారండి. ఆయన 2005లో వచ్చారు. ఆయన కొంచెం ముందు నుంచున్నారు. ఒక 6 నెలల తర్వాత మాకు గుర్తు చేసి చెప్పారు. అప్పటినుంచి మేమందరం ధ్యానంలోకి రావడం, ధ్యానం చేయడం. కానీ పత్రి సార్‌ని చూడడం మటుకు ధ్యానంలోకొచ్చాక 3, 4 మంత్స్ తర్వాత చూసానండి. నేను ఆయన్ని కలవడం జరిగింది. మా రాజమండ్రి ఇక్కడ కల్పనామూర్తి గారు వాళ్ళ అప్పటికి వాళ్ళింకా పిరమిడ్ కట్టలేదు. ఇక్కడ బుద్ధా పిరమిడ్ ఉంది. అది అప్పటికింకా వాళ్ళు కన్‌స్ట్రక్ట్ చేయలేదు. దానికి ముందు ఒక హౌస్‌లో ఉండేవారు. రెంటెడ్ హౌస్‌లో. అందులో సెంటర్ ఉండేది. పిరమిడ్ సెంటర్ 2/2 పిరమిడ్స్ అన్నీ వేసి. అప్పుడు సార్‌ని కలవడం ఫస్ట్ టైము నేను. అదే చాలా పెద్ద అనుభవం అండి. ఆయన్ని కలిసిన రోజుకి కూడా చాలా అద్భుతమైన ఒక సంఘటన జరగడం. దానికి ముందు ఇంట్లో చిన్న గొడవలాగా అవ్వడం నాకు, మా వారికి. అక్కడ హ్మ్. తెలిసిందేగా ధ్యానానికి ముందు మన జీవితాలు ఎలా ఉంటాయో బాగా ప్రతి చిన్నదాన్ని కూడా పెద్దదిగా చేసేసుకొని, దాన్ని చాలా భూతద్దంలో చూసేసి బాధపడుతూ ఉండేవాళ్ళం. అటువంటిది జరుగుతూ ఉండంగా ఈ ధ్యానానికి వెళ్ళడం నేను 40 డేస్ చేయడం. కరెక్ట్‌గా 40 డేస్‌లోనే ఇంచుమించు 40 డేస్ అవ్వకముందే సార్‌ని నేను కలవడం జరిగింది.
అలాగా వాళ్ళ ఇంటికి సార్ వచ్చారు. దానికి ముందు రోజు ఏమైందంటే నేను 2-4 పిల్లలేమో 4కి వస్తారు స్కూల్ నుంచి. నేను 2కి వెళ్లి కూర్చునేదాన్ని ధ్యానంలో అక్కడ. ఒక 1 అవర్, 2 అవర్స్ ధ్యానం చేసుకొని ఇంటికొచ్చేదాన్ననమాట వాళ్ళొచ్చేలోపు. ముందు రోజు సార్ వచ్చే ముందు రోజు ఏమైందంటే పూర్తిగా ధ్యానంలోకి ఎళ్ళిపోయినట్టున్నాను. అంటే నాకప్పుడు స్టార్టింగ్ కదా! ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వెళ్ళిపోయాను. లోపల డీప్‌గా ఎళ్ళిపోతే కాన్షియస్‌నెస్ అంటే చైతన్యం ఉంది లోపల. శరీరంతో కనెక్షన్ కట్ అయిపోయింది. దీనికి దానికి కనెక్షన్ లేదు. అన్నీ వినపడుతున్నాయి. అన్నీ ఆహ్, స గురక పెడుతుంది. ఆ గురక పెట్టేది ఎవరో అనుకున్నాను. ఎవరో కాదు నేనే. నా శరీరం గురక పెడుతుంది. అది నేను వింటున్నాను. నిద్రపోతుంది శరీరం. కానీ కనెక్షన్ ఎక్కడుంది నోరు, కళ్ళు ఈ ఫీలింగ్స్ నాకు తెలియట్ల. పూర్తిగా నేనేమైపోయానంటే వింటున్నాను. చెవులు వింటున్నాయి. ఇయన్నీ సౌండ్లు శబ్దాలన్నీ వింటున్నాయి. స్పర్శ జ్ఞానం లేదు. ఇవేమీ లేదు. ఇక్కడే ఉన్నానని తెలుస్తుంది. కానీ ఎలా బయటికి రావాలి? చేతులు విప్పుతా అంటే చేతులెక్కడున్నాయో తెలీదు. ఇవన్నీ కూడా కనెక్షన్ కట్ అయిపోయేసరికి భయమేసింది ఫస్ట్. ఏమైపోయాను నేను? ఎక్కడున్నాను? పిల్లలొచ్చేస్తారు సాయంకాలం స్కూలు నుంచి. అక్కడికి వెళ్ళిపోయింది ఆలోచన. సరే నెమ్మదిగా నన్ను నేను తమాయించుకుని ఇప్పుడు హెల్ప్ చేసేది ఎవరు లేరు. ఏం చేద్దాం? ఆంటీ వాళ్ళు ఎలాగో వాళ్ళు కాస్త రెస్ట్ తీసుకుంటారు మధ్యాహ్నం పూట. నెమ్మదిగా 4కి అలా లెగుస్తారు. ఆళ్ళు లేపుతారులే అని అనుకుని అలాగే కూర్చున్నాను ధ్యానంలో. రోడ్లో అమ్ముకుని వెళ్ళేయన్నీ వినపడుతున్నాయి. గురక వినిపిస్తుంది. రకరకాల ఆలోచనలు. ఏంటబ్బా! ఏం జరుగుతుంది నాలో అని. ఇంక అన్నిటికి ఒక పెద్ద ఆన్సర్ ఏంటంటే కాసేపయ్యాక ఒక లేడీ నా పక్కనొచ్చి కూర్చునేసరికి ఆవిడ శరీరం నాకు తగిలేసరికి నాకు కాన్షియస్‌నెస్‌లోకి అంటే బాడీతో కనెక్ట్ అయిందన్నమాట కాన్షియస్. అది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పట్లో అసలు ఏమీ తెలిసేది కాదు. ఆశ్చర్యంగా ఇంకా లేసి వెళ్లి అంకుల్ దగ్గర చెప్పేయడం, ఏడ్చేయడం, ఏదో అయిపోయింది నాకు. ధ్యానం చెయ్యాలా వద్దా? లేదమ్మా చాలా మంచి అనుభవం ఇది. చాలా అద్భుతంగా చేసావు నువ్వు. మంచి వచ్చింది నీకు. రేపు సారొస్తున్నారు. రాంగానే నీదే హైలైట్ అవుద్ది. అది ఇది అని చెప్పేసారు. ఇంకా అలాగే అనుకుని ఇంటికెళ్ళాం. ఆవిడ చిన్న గొడవయింది నాకు మా వారికి ధ్యానం గురించే. ఆహ్, ఇది ఎలాగంటే చాలా పెద్ద ఫైటింగ్ అయితే నా చెయ్యి తగిలేసింది ఆయన చంపకి. కొట్టేసినంత ఇదయింది. మనం కొట్టం కదా! ఇండియన్ లేడీస్ అంత ఈజీగా చెయ్యి ఎత్తం. భర్త అంటే ఒక నమస్కారాలు పెట్టేసి నేర్పిస్తారు మనకి చిన్నప్పటి నుంచే. దేవుడితో సమానం అన్నట్టు. అందులో పుట్టి పెరిగినోళ్ళం. ఒక్కసారే కొట్టలేం కదా! కొట్టేసేసరికి ఏడ్చేసాను. నేను కొట్టేసాను అని ఏడ్చేస్తే, ఆయనకు కూడా కొట్టాను కదా! అని ఆయన ఇంకా బాగా లాగి లంపకాయ కొట్టాడు. అయిపోయింది. ఏడుస్తూ కూర్చున్నాను. వెంటనే సారొచ్చి నాకు అంటే ఆయన కొట్టాక మళ్ళా తిరగేయలా నేను చెయ్య. అది తన్నులు తిని కూర్చొని ఏడుస్తున్నాను. ధ్యానంలో కూర్చునిపోయాను. సారొచ్చి ధ్యానంలో గులాబీ పూలు, రోజ్ బంచెస్ నా చేతికిచ్చారు. ఏంటి నేను తిరగి కొట్టలేదు. నాలో కోపం ఎక్కువే. కొట్టేస్తానేమో అనుకున్న కొట్టలే. అది అది చేసినందుకు ఆయనొచ్చి ఆహ్, ఫ ఫ్లవర్ బంచెస్ ఇచ్చి, "వెళ్ళు మీ ఆయనకి సారీ చెప్పు" అని వచ్చింది. మన ఇగోలో అన్నీ ఫుల్ ఉన్నాం గదా! అప్పుడేగా వచ్చింది కొత్త ధ్యానంలోకి. చెప్పాలా అని సార్ చెప్పారు వచ్చి. బాగోదు. బాగోదు కాదు వినాలి. గురువు కూడా కాదు. అప్పుడు నాకింకా ఇవన్నీ తెలీదు. గురువుగా తీసుకోవాలా, టీచర్‌గా లేతే ఆయన ఒక ఫ్రెండ్‌గా భావన చేయాలా అనేది. ఆయన చెప్పారు ఎళ్ళాలి అని వెళ్లి వెంటనే మా వారికి సారీ చెప్పి ఆ రోజు నైటు. అప్పుడు మనసు స్థిమిత పడింది. వచ్చి మళ్ళా ధ్యానంలో కూర్చునిపోయాను నైటంతా. పొద్దున్న లేసేసరికి సారు క్లాస్‌కొచ్చారు. ఆ అనుభవం ఏది చెప్పాను, ఇలాగ నా శరీరం వేరైపోయింది, అది వేరైపోయిందంటే ఆయనకసలు ఇంట్రెస్ట్ లేకుండా వింటున్నారు అవన్నీ. ఇదంతా పెద్ద అనుభవమా అన్నట్టు మాకేమో అదెప్పుడు వినలేదు, కానీ విని తెలీదు. అది చెప్పేద్దాం అని చెప్తే, ఆయన చాలా అన్‌ఇంట్రెస్టింగ్‌గా అలాగా చూసారు. అప్పుడు సడెన్‌గా ఇదెత్తాను. సార్ రాత్రి మీరు నాకు ధ్యానంలో వచ్చారు. నాకు మా ఆయనకి ఇలా గొడవయింది. నేను కొట్టాను. ఆ తర్వాత ఆయన కొట్టారు. ఆ తర్వాత ధ్యానంలో కూర్చొని సారీ చెప్పాను. చెప్తే మీరొచ్చి నాకు ఫ్లవర్ బొకే ఇచ్చారంటే అది చెప్పమ్మా ఇప్పుడు చెప్పు అన్నాను నేను. అంటే ఆ అనుభవం మనకది అనుభవం అనుకోలా. నేను ధ్యానంలో వచ్చిందే అనుభవం అనుకున్నాను. ఇంట్లో జరుగుతాయి అనుభవాలన్నా అది ఫస్ట్ టైమ్ నాకర్థమైంది. అప్పుడు బాగా తన్నులు తిన్నానన్నట్టు వెళ్లి చెప్పాక, ఇదిగోండి వినండి అన్నట్టు సారు చాలా ఇంట్రెస్టింగ్ ఇది అనుభవం అంటే. ఏం నేర్చుకున్నావు ఆ అనుభవంలో అంటే ఓర్పు, సహనం అది రావాలి. ఆయన కొట్టారు కదా! నేను తిరగేసి నేను కూడా గొడవ వాడేసేసి
పెద్ద ఫైటింగ్ అయిపోకుండా అక్కడితో ఆపావు, అది నేర్చుకోవాలి అన్నట్టు నాకు ఇప్పుడు అర్థమైంది. అప్పట్లో నాకు ఏమీ అర్థమయ్యేది కాదు ఫస్ట్‌లో. 2006లో ఎనర్జీ ఇప్పుడు అప్పుడు ఎందుకు అర్థం కాలేదంటే ఎనర్జీ లెవెల్స్ స్లో నడుస్తుంది ఎర్త్ మీద. ఇంకా పైన బాండ్స్ ఉన్నాయి. ఆ బాండ్స్ అనేవి ఓపెన్ అవ్వలే. 2012 నుంచి ఎనర్జీ చేంజ్ అయింది. దానికి ముందంతా వేరే ఎనర్జీ ఉండేది ఎర్త్ మీద. అయన్నీ ఎందుకయినాయి అని ఇప్పుడు అర్థమవుతుంది. అలాగున్న రోజుల్లో ఇంకా సార్ వెళ్ళిపోతుంటే, "సార్ మా వారు కూడా ధ్యానంలోకి రావాలి. ఏం చేయాలండి?" అని. "ఒక చెంప ఏసావు కదా! ఇంకో చెంప ఖాళీగా ఉంది కదా! అది కూడా ఏసేయి వచ్చేస్తాడు" అన్నారు. అలాగా సార్‌తో ఫస్ట్ ప్రయాణం అదనమాట. ఆ తర్వాత మాకిక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో క్లాస్ చేశారు. 2007 స్టార్టింగ్‌లో. అదే దీనికి ముందు 2006లోనే ఆయనెవరో ఏంటో తెలీదు పత్రి సార్ ఫస్ట్ టైము ఆ బుక్ కొనడం కూడా. పత్రి సార్ రాసారు చూడండి బుక్కు ఆహ్, 'తులసీదళం'. ఆ 'తులసీదళం' బుక్ అప్పుడే ఫస్ట్ టైమ్ కొన్నాను. టీటీడీ కళ్యాణ మండపం ఆయనెవరో ఏంటో తెలీదు. మా ఆంటీ పిలిచారు. నాకు ఇక్కడ మా డ్యాడీ క్లాస్‌మేట్స్ అన్నమాట వాళ్ళు. శేషయ్య గారని, కొల్లేపల్లి రత్నావతి అని ఆంటీ గారు ఇలాగ క్లాస్ ఉందమ్మా మెడిటేషన్ క్లాసు. వచ్చి చూసి వెళ్ళు అంటే ఫస్ట్ టైమ్ అప్పుడెళ్ళి చూడడం అదే ఫస్ట్ టైమ్. చూసిందంతా కూడా గుర్తులేదు గానీ బయటకొచ్చేసరికి సారు ఆంటీతో కూర్చొని మాట్లాడుతూ ఎలా జరుగుతుంది క్లాస్ అని అడుగుతున్నారు. నాకు ఆయన ఎవరో తెలీదు. వచ్చాను సార్ ఆయన చెయ్యి లాక్కుని షేక్ హ్యాండ్ ఇచ్చి చాలా బాగుంది సారు. చాలా చెప్పారు మీరు క్లాసు. చాలా హ్యాపీగా ఉంది ఇవాళొచ్చినందుకు అంటే, ఆయన నన్నిలా కళ్ళలో కళ్ళు చూసి, ఎవరు నువ్వు అన్నట్టు చూసారనమాట. ఆయన ఎవరో ఏంటో చెయ్యి లాగేసుకుని ఆయన గురించి ఏమీ తెలీదు. థాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయి తులసీదళం బుక్ కొనుక్కొని ఇంటికొచ్చి కూర్చొని సోఫాలో ఆయన మరి ఆయన చెయ్య నేను పట్టుకోవడం వల్లనో మరి ఏమైందో ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయా. ఇంటికి రాంగానే ఆ బుక్కు తులసీదళం చేతిలో పట్టుకున్నాను. ఆ తులసి దళం మీద అట్ట మీ అందరికీ తెలిసిందే. ఫ్రంట్ దాంట్లో పెన్సిల్‌తో చెక్కిన చేసినట్టు ఉంటది ఆయన ఫేస్ దాంట్లో. హ్మ్. డ్రాయింగ్ ఆయన ఫేసు పెన్సిల్‌తో ఏసినట్టు ఉంటది అది ప్రింట్. అది నాకు సోఫాలో కూర్చొని ధ్యానం చేస్తున్నా మధ్యాహ్నం మేలో ఇంకా ఒక అలా వరుసగా మాస్టర్స్ అన్నమాటండి. అందులో ఎవరినైనా గుర్తుపెట్టుకోవాలి. ఎంతమంది మాస్టర్సో కనిపిస్తున్నారు అలాగా ఒక నెగెటివ్ ఫార్మ్‌లో. నెగెటివ్స్ అంటే ఫోటో ప్రింట్ రాకముందు నెగెటివ్స్ ఉంటాయి చూడండి అలాగా. అలా సినిమా రీల్స్ లాగా లైన్‌గా వెళ్ళిపోతున్నారు. కళ్ళు మూసి కూర్చున్నాను. అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. అన్ని పెన్సిల్ చెక్కింగే. పెన్సిల్‌తో ఏసినట్టే ప్రింట్ అన్నమాట. అందరు మాస్టర్స్. అది నాకు చానాళ్ళ తర్వాత తెలిసింది మాస్టర్స్ అని. ఎవరు ఆహ్, అదే ఒక యోగి ఆత్మకథ మాస్టర్ యోగానంద పరమహంస, లాహిరి మహాశయులు, అవతార్ బాబాజీ గారు, ఇంకా చాలా అందరూ మన రమణ మహర్షులు అందరూ అసెండెడ్ మాస్టర్స్ అన్నమాట వీళ్ళందరూ. అందరూ పెన్సిల్‌తో చెక్కినట్టే బుక్ పెట్టుకొని పత్రి సార్‌ది చదువుదామని తీశానన్నమాట 'తులసీదళం'. చ మీకు తెలిసిందేగా మనకి ఈ బుక్స్ అన్నీ తీస్తే నిద్రొచ్చేస్తూ ఉంటది. ఎందుకంటే దాంట్లో ఎనర్జీ సిస్టమ్ ఫ్రీక్వెన్సీ చాలా డిఫరెంట్ ఉంటది. మనం ఎప్పుడైతే ఆ వర్డ్స్ చదువుతున్నామో మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లోది గుర్తు చేస్తాం. ఆల్రెడీ మనలో ఉంటది అంత నాలెడ్జ్. బుక్ ఏం చేస్తదంటే దాన్ని టచ్ చేస్తది. బుక్స్‌లో నాలెడ్జ్ లేదు. మన సబ్‌కాన్షియస్‌లో ఉంటుంది. కానీ ఆ టచ్ చేసేసరికి మనకి మత్తొచ్చేస్తది. ఎనర్జీ సిస్టమ్‌లో. అలా కళ్ళు మూసేసుకొని కూర్చున్నా అంతే. ఇంక మాస్టర్స్ లైన్‌గా చల్లగా అయిపోయింది. అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. అనుభూతి చెందిన వాళ్ళకే తెలుస్తది. అలాంటి ఒక సిట్యుయేషను కళ్ళు మూసేసుకున్నాను. అది అలా మాస్టర్స్ అందరూ వచ్చి వెళ్ళారు ఆ రోజున. అలా ప్రతిసారి కలిసినప్పుడల్లా ఒక మెట్టు ఎక్కుతున్నానా, ఏదో నేర్చుకొని వస్తున్నాను అన్న ఫీలింగ్ కలుగుతూ ఉండేది. ఆయన కలిసినప్పుడల్లా. ఒక తండ్రి దగ్గర కూడా అంత క్లోజ్‌నెస్ అప్పట్లో ఉండేవి కావు. ఇప్పుడంటే ఒంట్లో ఎక్కి కూర్చుంటున్నారు పిల్లలు మామూలుగా లేదు. అప్పుడు కొంత దూరం పాటించేవాళ్ళు. తండ్రి కూతురైనా అంత దూరంలోనే ఉండేది. ఎంత ఇష్టంగా ఉన్నా ఏదున్నా దూరం ఉండేది అప్పట్లో. అదే ఫీలింగు. ప్రతిసారి పక్కనే మేవాళ్ళం. ఆహ్, హ్మ్. ఇక్కడ ఒక మాస్టర్ గారి ఇంటికొస్తూ ఉండేవారు. పత్రి సార్ అప్పట్లో. ఆయన వస్తున్నారని తెలిస్తే అంతే ఇంక అందరం పరిగెట్టేసేవాళ్ళం ఇంట్లో నుంచి.
చెప్పి వెళ్ళినోళ్ళు కొన్ని రోజులు చెప్పి వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత రాణి గారని, జట్టి రాణి గారని వాళ్ళ ఇంటికి వచ్చేవారు ప్రతిసారి. వస్తున్నారు అని తెలిస్తూ పాపం అన్నమాట. పరుగో పరుగు ఇంకా ఇంట్లో ఏం జరిగిందో, ఏం రాలేదో చూసుకునే పని. అన్నీ అవే అయిపోయేవి. గబగబా చేసేసుకోవడం, పారిపోవడం. ఇంకా అక్కడ సార్ వస్తున్నారు అంటే మాకు పండగే ఇంకా. ఇంకా ఫస్ట్‌లో తెలిసి తెలియనితనం కదా! అలాగని నోరు మాట్లాడేవాళ్ళం కాదు. కామ్‌గా ఉండేవాళ్ళం. సార్ పక్కనే కూర్చొని, "మేడం తీసుకోండి మేడం బజ్జీలు." ఆయనకి పచ్చిమిరపకాయ బజ్జీలంటే చాలా ఇష్టం. చక్కగా ఆయనొచ్చినప్పుడల్లా జెట్టి రాణి గారి ఇంట్లో ఇంకా పండగ వాతావరణమే. అన్ని వంటల దగ్గర సెట్ ఆఫ్ లేడీసు, పత్రి సార్ దగ్గర ఒక సెట్ ఆఫ్ లేడీసు. కొంతమంది సార్ చుట్టూ కూర్చునేవాళ్ళు. కొంతమంది కాళ్ళు నొక్కడం, చేతులు నొక్కడం మీకు తెలిసిందే కదా అందరికి. అంటే గురువు ఎప్పుడైతే మనందరిని కనెక్ట్ చేసుకుంటారో ఆరాల్ని, మనలో ఉన్న నెగెటివ్ అదే సరికాని గుణాలు గాని, ఆలోచనలు గాని ఆయన తీసేసుకుంటారు. అంటే సరిగ్గా ఆయనున్నప్పుడు ఎనర్జీ ఫ్లో డిఫరెంట్ ఉంటది. ఆ ఫ్రీక్వెన్సీ వేరే లెవెల్‌లో ఉంటది. అయన్నీ ఇప్పుడు అర్థమవుతున్నాయి మై ఫ్రెండ్స్. అప్పుడు నాకేం అర్థమయ్యేది కాదు. కానీ వెళ్ళేవాళ్ళం అంతే. అమాయకంగా ఇప్పుడు గుడికెళ్ళి ఎలాగ ఎళ్ళొచ్చేస్తుంటాం ప్రశాంతంగా ఉంటది. ఆయనొస్తున్నారంటే బావుంటది. అదో ఆనందం అన్నమాట. ఇంక వెళ్ళిపోయేవాళ్ళం. అలా ఆయన చుట్టూ కూర్చొని నేనెప్పుడెళ్ళినా నువ్వు మాట్లాడకూడదు ఆయన దగ్గర. ఏంటంటే అన్నెసెసరీ వర్డ్స్ వేస్ట్ అవుతది. యూనివర్స్‌లోకి వెళ్ళిపోతాయి. అందులో ఎనర్జీ పర్సన్ దగ్గర నుంచి ఏమవుతుందంటే ఏది మాట్లాడితే అది మేనిఫెస్ట్ అయిపోద్ది. సో, అక్కడ మాట్లాడడం అనేది అది ఇప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఎందుకు మాట్లాడకూడదో అప్పుడు తెలిసేది కాదు. కానీ నోరు మూసుకునేవాళ్ళం. ఏం మాట్లాడేవాళ్ళం కాదు. మొత్తం చదివేసేవాడు. మన బ్రెయిన్‌లో ఏమున్నాయి అన్నీ ఆయనకెళ్ళిపోయేవి మొత్తం ఏ టు జెడ్. ఆయన దానికి ఆన్సర్ ఏది మాట్లాడినా, ఓహ్! నా కోసమే చెప్తున్నారిది. నేను అడుగుదాం అనుకున్నాను. అనుకోకుండా ఆయనే చెప్పేస్తున్నారు. అన్నీ చెప్పేస్తూ ఉంటారు. "ఇది తినండి మేడం, ఇది తీసుకోండి మేడం" అని అనేవారు. మేడం ఎందుకు బాబోయ్! ఇలా మన మేడం అంటున్నారే. ఫస్ట్‌లో తెలిసేది కాదు. తర్వాత ఇంకా ఆయన ఎంత గౌరవిస్తున్నారా అనేది ఆ గౌరవం. ఆయనతో పాటు వంట చేయడం, వంటింట్లో అందరిని రానివ్వరు. ఇద్దరు ముగ్గురే మళ్ళా. ఆ ఇద్దరు ముగ్గురు వెనకాల మేము తిరుగుతూ ఉండేవాళ్ళం మాట సార్ ఎనకాల. లైన్‌లో నుంచొని బజ్జీలు తీసుకునేవాళ్ళం. ఇంకా ఇంకా ఆనందం వేరు. ఎలా చెప్పాలి అని చెప్పడానికి కూడా రావట్లేదు. కానీ అప్పట్లో ఎంత దగ్గరంటే చూడండి ఖాళీగా తర్వాత మీకు దొరకను అన్నట్టే అయిపోయారు మాకు. ఆ తర్వాత 2015 దాటాక నాకైతే ఎ ఎప్పుడో కార్యక్రమాల్లో చూడటం తప్పించి, ఇంక ఇళ్ళల్లో ఇక్కడ రాజమండ్రి వచ్చినప్పుడు మేమందరం ఇంకా పండగ చేసుకునేవాళ్ళం అన్నమాట. సారొచ్చినప్పుడు అన్నీ మాట్లాడటం, ఏం అడగాలో గూడా అప్పుడు ఏమన్నా తెలిస్తేనా ఏమన్నాను ఏమి అప్పుడు చదివిన బుక్స్ చాలా తక్కువ. అప్పట్లో 2010 దాకా ఇంచుమించు ఏమి తెలీదు. 10 అంటే కాదులెండి. 8 దాకా ఏమి తెలీదు. 8లోనే నేను సెవెంత్ క్లాస్‌కి వెళ్ళాను. 8, 9లో 2008, 2009లో ఆ సెవెంత్ క్లాస్‌కెళ్ళినప్పుడు కొంత బుక్స్ చదవడం, బుక్స్ చదివి సెవెంత్ క్లాస్‌కి వెళ్ళొచ్చాక నా స్థితి మారిపోయింది. ఇంకో మెట్టెక్కాం మళ్ళా. ఏంటి? ప్రతి వస్తువుతోనూ మాట్లాడడం. హ్మ్. చెప్తారు. అన్నిట్లోనూ ఎనర్జీ ఉంది. అక్కడ శూన్యంలోంచి పుట్టుకొచ్చింది E=mc². ఎనర్జీ మాస్ అండ్ సి ఏమో కాన్షియస్‌నెస్. ఆ! మ ఈ ఎనర్జీ పుట్టుకొనొచ్చాక మనలో చైతన్యం అనేది అర్థమవుతుంది మనకి. చైతన్యం పెరిగింది. పుట్టుకొచ్చింది శూన్యంలో నుంచి. ఆ చైతన్యానికి అన్ని స్పర్శలు ఉంటాయట. అన్ని స్పర్శించే జ్ఞానం ఉంటదని సేత్‌లో ఎప్పుడైతే తెలిసిందో ఇంటికొచ్చాక హ్మ్. మీరు నమ్మరు ఫ్రెండ్స్ నిజంగా అసల నాకు పిచ్చెక్కింది అనే నేను అనేసుకున్నాను కూడా. ఎందుకంటే ఏది చూసినా ఏ వస్తువుతో మాట్లాడేయడం. ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతున్నాను. సెయిత్ క్లాస్ నుంచి వచ్చాను. వచ్చిన 1 అవర్ స్నానం చేస్తూ బాత్రూమ్ సెయిత్ క్లాస్‌లో తెలిసింది. అన్ని వస్తువులకి అన్ని స్పర్శలుంటాయి. అన్ని ఫీలింగ్స్ అవి పడుతూ ఉంటాయి. మనం అంటే నోరుంది, మనసుంది. అందుకని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం. ఆటికి మనసుండవు, నోరుండవు, వ్యక్తపరచలేవు. అవి కూడా ఫీల్ అవుతూ ఉంటాయి లోపలని. ఎప్పుడైతే అది అర్థమైందో వాటికి కూడా జ్ఞానం ఉంటదని తెలిసిందో, ప్రతి దాంతో మాట్లాడటం మొదలుపెట్టేసి ఫస్ట్ చీపురు కట్ట తీశాను బాత్రూమ్ కట్టే చీపురు కట్ట ఇంకా ప్రతి దాన్ని మాస్టర్ అంటే విలువ వాటికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం. ఎలాగా మనకి అరుణాచలంలో గురువుగారు ఆయన రెస్పెక్ట్ ఇచ్చారు. ఆ చెట్టు గారు అనేవారట ఆయన. ఆ చెట్లు అనే ఏకవచనంతో కాకుండా
గారు అని పిలిచేవారట ఆయన. అంటే రెస్పెక్ట్ ఇచ్చేవాడట. అలాగా సెయిత్ క్లాస్‌లో కూడా ఆ రెస్పెక్ట్ గురించి చెప్పారు. ప్రతి వస్తువు కూడా కారణంగా వస్తాయి. కారణం లేనిదే జన్మ తీసుకోవట ఇక్కడికి. అంటే మన కోసం, మన ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మన కోసం వచ్చినియి. మనం ఎంచుకొని వచ్చాం ఇవన్నీ. అప్పుడు వాటికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని తెలుసుకున్నాం. అప్పుడు చీపురు కట్ట మాస్టర్ ఇంకా ఆ రెస్పెక్ట్ ఎట్టి మాస్టర్ కింద వెళ్ళిపోయింది నాకు. ఇంక చీపురు కట్ట మాస్టర్ నాకేమైనా మెసేజ్ ఇస్తారా? అని క్వెషన్ లోపల నుంచి ఏస్తే, అది అంది కదా! "ఈ బాత్రూమ్ పట్టిన మురికిని యాసిడ్ ఏసి ఎలా కడుగుతున్నావో, నీ తలకి పట్టిన మురికిని ధ్యానం అనే యాసిడ్ ఏసి కడుగు" అనొచ్చింది. ఇంక నాకు అర్థం కావట్లా. ఏం చేస్తున్నాను? ఏం జరుగుతుంది నాకు అనేది తెలియట్లా. సరే బాబోయ్! ఇంక గబగబా ఆ పని చూసేసుకొని బాత్రూమ్ పని స్నానాలు చేసి బయటకొచ్చేస్తే, ఇంకా లిఫ్ట్ మా ఇంటికి థర్డ్ ఫ్లోర్. అప్పుడు హైదరాబాద్‌లో ఉండేవాళ్ళం. మా ఇల్లు థర్డ్ ఫ్లోర్‌లో ఉండేది. ఇంక చెప్తున్నాను కదా! కనెక్ట్ అయిపోవడం అన్నిటికి. లిఫ్ట్ మాస్టర్ నాకేమైనా మెసేజ్ ఇస్తారా అంటే, మీ ఇంటికి మెట్లు కూడా ఎక్కెళ్ళొచ్చు. మరి నువ్వు లిఫ్ట్ ఎందుకు ఎక్కావు? అలాగే ధ్యానం పట్టుకున్నావనుకో, మెట్లు ఎక్కి ఆయాసపడి ఇంటికే ఎళ్తావు. లిఫ్ట్ నీకు ఆయాసం లేకుండా, కష్టం లేకుండా హాయిగా తీసుకెళ్ళి నీ ఇంటికి చేరుస్తది. అలాగే ధ్యానం లిఫ్ట్ లాంటిది. నీ లక్ష్యం వైపుకి చక్కగా హాయిగా తీసుకెళ్ళి చేరుస్తది. నువ్వు ధ్యానం చేయలేదనుకో ఎలాగో మెట్లెక్కి ఆయాసపడి, కష్టపడి ఎన్నో జన్మలు తీసుకొని చాలా కష్టాలు. అప్పటికి నీ లక్ష్యం వైపుకి ఎన్నో తర్వాత చేరుకుంటావు. అదే లిఫ్ట్ ఉందనుకో ధ్యానం లాంటిది. జుమ్మని తీసుకెళ్ళి నిన్ను దింపుతదంతే. ఇవన్నీ కరెక్టేనా? ఏం జరుగుతుంది నాలో అర్థం గాల. సరే ఇంకా నేను ఇలా ఏం మాట్లాడలే. మామూలుగా చేసేసుకుంటున్నాను ఇంట్లో పనులు. వంటలో వంట చేసుకుంటుంటే మూకుడితో మాట్లాడా. దానికి ఇంకో కారణం కూడా ఉందిలే మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగ నేను వస్తువులతో కనెక్ట్ అయ్యానంటే, పాస్ట్ ఈస్ హిస్టరీ, ఫ్యూచర్ ఈస్ మిస్టరీ. ప్రెజెంట్స్ ఆర్ ప్రెజెంట్ టెన్స్ గిఫ్ట్. ప్రెజెంట్స్ ఆర్ గిఫ్ట్స్. సో, బీ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్ అంటారు మాస్టర్. ఎక్కడ చేతిలో. భూతకాలం భూతం లాంటిది. భవిష్యత్తు అయోమయం. వర్తమానం వరం లాంటిది. వర్తమానంలో జీవించండి అని అంటారు. వర్తమానంలో జీవించాలంటే మనం ఆలోచించండి ప్రతి వ్యక్తి కూడా జరిగిపోయిన విషయాల గురించి గానీ, జరగబోయే విషయం గురించి గానీ ఆలోచిస్తాడు. ఈ క్షణంతో, ఇప్పుడున్న ఈ సమయంతో కూడుకుని కలిసి ఉండడు. ఆలోచించి చూడండి. మీరు గమనించండి మిమ్మల్ని కొత్తగా వచ్చిన ధ్యానంలో. ధ్యానం బాగా చేసినోళ్ళు కొంచెం అలవాటయ్యి, ఈ క్షణంతో జీవించడానికి ప్రయత్నం చేస్తాం. తెలియని వాళ్ళైతే ఎప్పుడు గతంలోనే ఉంటారు. అయ్యో! ఆ రోజు నేను ఇలాంటి పని చేశానే, అదే మారుంటే నా జీవితం ఇలా ఇంకా వేరేలాగా ఉండేదే. లేకపోతే నిన్న నేను తీసుకున్న నిర్ణయం సరిగ్గా లేదే, ఇప్పుడు నిర్ణయించుకుంటే బావుండేదే. ఇలా నిన్నటి గురించి గాని, లేకపోతే రేపటి గురించి దానికి పెళ్లి చేయాలి, ఎలా దాచాలి, ఎలాగా బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలి, రేపటి గురించి గాని ఆలోచిస్తాం గానీ, ఈ క్షణం, ఇప్పుడు గురించి ఎవ్వరు ఆలోచించము. ఎప్పుడైతే నాకది అర్థమైందో 'ద పవర్ ఆఫ్ నౌ' అని ఎక్కట్ టోలీ గారు రాసిన బుక్కు. ఆ బుక్కే కాకుండా ఈ విషయాలన్నీ సేత్ క్లాస్‌లో కూడా విన్నాను నేను. అవన్నీ తీసుకొని, ఆ సబ్జెక్ట్స్ అన్నీ తెలుసుకొని, ఈ క్షణంతో ఉండడానికి ప్రయత్నం చేసేదాన్ని. సేత్ క్లాస్ నుంచి వచ్చిన గాడి నుంచి. అప్పుడే ఈ చీపురు కట్టతో మాట్లాడటం, లిఫ్ట్ ఏ వస్తువుతో ఉంటే ఆ వస్తువుతో కనెక్ట్ అయిపోవడం. అప్పుడు ఆ క్షణంతో ఉంటాం గదా! అలా మూకుడితో కనెక్ట్ అయిపోయి వంట చేస్తూ ఉంటే నేను ఆ గిన్నెలతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఏంటి ఇంత మాకు కొంచెం కాలితేనే బర్నాలు, డాక్టర్లు అని కంగారు హడావుడి జేస్తాం. నువ్వు గంటలు గంటలు నిప్పు మీద ఉంటున్నావు. మరి నీకు స్పర్శ జ్ఞానం అన్నీ ఉంటాయంట. నీకు కాన్షియస్ చైతన్య శక్తి ఉంటదంట నీలో కూడా. మరి నువ్వు ఎలాగా అంత తట్టుకుంటున్నావు అని ఆ మూకుడిని అడుగుతూ తిప్పుతూ ఉంటే కొట్టినప్పుడు, "ఆ నొప్పి ఎవరిచ్చారు నీకు? ఆ నొప్పొచ్చింది కదా!" అంటే, "ప్రకృతి ఇచ్చింది. మరి ప్రకృతికి సరెండర్ అయిపోయాయి కదా! అమ్మ అనే కదా మనం బాధలు పడి ఆ నొప్పిని తట్టుకునే శక్తి ఇచ్చింది. ఆ తర్వాత బిడ్డ పుట్టాక నీకు ఆ నొప్పి గుర్తుందా?" అని అడిగింది. బిడ్డ పుట్టాక నొప్పి గుర్తుంటదా? ఏం గుర్తుండదు. మళ్ళా పిల్లోడు పుట్టేసరికి పిల్లోడిని చూసి అన్నీ మర్చిపోతాం మనం. ఎంత ముద్దాడేస్తాం. ఇంకా తెలిసిందే అందరికి ఆ విషయం. అలాగా మీరు మమ్మల్ని ఆ నిప్పు మీద పెట్టినప్పుడు ప్రకృతి మాకు ఆ శక్తినిస్తది తట్టుకునే శక్తి. మీరు అందులో వండుకున్న కూర మీరు తిన్నప్పుడు ఏమవుతుంది అంటే, చాలా బాగుంది. ఇవాళ చాలా బాగా కుదిరింది కూర అనేసరికి ఆ నిప్పులు అవి అలా మర్చిపోతాయట ఆ గిన్నెలన్నీ. అసలు మనం అవి ఇచ్చిన జ్ఞానం నాకే పిచ్చెక్కిందేమో! ఇదేదో జరుగుతుంది అనుకునేదాన్ని. ఇవన్నీ
గుర్తుపెట్టుకుని ఇంకా చాలా వాటర్ ఫిల్టర్‌కెళ్తే వాటర్ ఫిల్టర్ అంటది 4, 5 సార్లు ఫిల్టర్ చేసుకొని కింద వచ్చిన నీళ్ళు నీ శరీరం మంచి కోసం నువ్వు ఆ ఫిల్టర్ వాటర్ ఎలాగైతే తాగుతున్నావో, జ్ఞానాన్ని నువ్వు ఎలాగ ఫిల్టర్ చేసుకోవాలి. నీకు నీ ఆత్మ ఎదుగుదలకి ఏది ఉపయోగపడుతదో ఆ ఫిల్టర్ చేస్తదట ధ్యానం అనేది. ఏంటి? సరి అయిన జ్ఞానాన్ని పంపుద్దట మన బుర్రలోకి. అన్నిటిని తీసేసుకుంటాం కదా! చూసినయి ప్రతి కళ్ళతో చూసినయి, చెవులతో విన్నవి అన్నీ తీసేసుకుంటాం మనం లోపలికి. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఫిల్టర్‌లో లాస్ట్ ప్రాసెస్ ఏం జరుగుద్ది? ఎలాగైతే మంచి నీరుని కింద పంపిస్తదో ధ్యానం అనేది మొత్తం అన్నిటిని ఫిల్టర్ చేసి, నీ ఆత్మ ఎదుగుదలకి ఏదైతే అవసరమో ఆ జ్ఞానాన్ని నీలో ఉంచుద్ది. నువ్వు ధ్యానం చేస్తే. అందుకని ధ్యానం ఆ ఫిల్టర్ వాటర్ ఏం చెప్పిందంటే ఆ నీళ్ళు నీకు ఉపయోగపడతాయి. తాగినోళ్ళందరికీ ఉపయోగపడతాయి. ధ్యానం అందరికీ ఉపయోగం. అందుకని ఆ నీళ్ళు ధ్యానం చేసి ఆ ప్యూరిటీ నీలో ఎలా అయితే తెచ్చుకోవాలో ఆ ఫిల్టరు నాకు మెసేజ్ ఇచ్చింది. ఏంటి ఇలా వస్తున్నాయి అసలు నిజంగా చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీకు చెప్తుంటేనే మీకే ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు అంటే 2025 ఇది. ఈ 2018, 2020 దాకా అందరూ నన్ను గిన్నెలతో మాట్లాడే మాస్టర్ ఈవిడ గిన్నెలతో మాట్లాడుతదట అని అనేవారు నన్ను. చాలా మంది తిట్టుకునేవారు కూడా. ఏంటి మాటలు గిన్నెలతో మాట్లాడడం ఏంటి? ఏమన్నా అర్థమవుతుందా ఈవిడ చెప్పేది? అసల గిన్నెలు మాట్లాడతాయేంటి అని అంటారు. మాట్లాడడం అంటే మనలాగా నోరు తెరిచి మాట్లాడక్కర్లేదు. మన లోపలే ఇప్పుడు అర్థమవుతుంది అందరికి ఎనర్జీ సిస్టమ్ పెరిగాక. గిన్నెలతో కాదు దాంట్లో కనెక్ట్ అయిపోతాం. మన ఎనర్జీయే మనకి దాని థింగ్ నుంచి ఆహ్, అనుసంధానం అవుతా ఉంటాం చూసారా? ఆ అనుసంధానం జరుగుతది. అప్పుడు దాని నుంచి మనకు మెసేజెస్ ఒస్తాయి. అది ఎవరో కాదు మళ్ళా మనమే. అక్కడ ఎవరున్నాం ఇప్పుడు అర్థమవుతుంది కదా! ప్యారలల్ హ్మ్. యూనివర్సెస్ ఉన్నాయి. అంశాత్మలున్నాయి. ఎన్నో, ఎన్నో ఎంతో నాలెడ్జ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మన చుట్టూ ఉన్న ఎనర్జీ సిస్టమ్ అంతా కూడా చాలా కంటికి కనపడవు కానీ అవన్నీ. కనిపించే నాలెడ్జ్ కాదు కనపడని నాలెడ్జ్. ఇలాగా ఇవన్నీ కూడా చాలా అప్పటికే ఇలా వచ్చి ఒక 2 మంత్సో, 3 మంత్సో అవుతుంది. వచ్చాక ప్రగతి గార్డెన్స్‌లో పత్రి సారు వన్ డే క్లాస్ పెట్టారు అప్పుడు హైదరాబాద్‌లో. అప్పుడు అందరం ఇంక ప్రగతి గార్డెన్స్‌కి వెళ్ళాం. సార్ దగ్గరికి ఎళ్లి అడగాలి. ఇప్పుడు ఇవన్నీ నాకేంటి? ఇలా ఎవరు నమ్మట్ల. నమ్మడం తర్వాత పక్కన పెట్టండి. నమ్మినా నమ్మకపోయినా లేదు. అందరూ నన్ను పిచ్చిదాని కింద జమ కట్టేస్తున్నారు. నువ్వు లాభం లేదు నడు హాస్పిటల్‌కి వెళ్దాం అన్నట్టు అయిపోయాడు మా ఆయన. ఈ అనుభవాలన్నీ వినేసరికి నాకు డౌటు. ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా! మనకి ఇవన్నీను. ఇంకా చాలా జరిగినియి మధ్యలో ఈ మధ్య కాలంలోనే. ఇంకా అప్పుడే 'కొత్త బంగారు లోకం' సినిమా రావడం. ఆ! నేను అప్పుడు లలిత కాదు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకోవడం. ఆ పూజ చేసుకునేటప్పుడు ఇదే కదా మనకి ధోరణి రోజు మెసేజ్. ఎవరిని అడిగినా జ్ఞానాన్ని అడగడం, మెసేజ్‌లు ఇమ్మని చెప్పడం. లక్ష్మీదేవిని మెసేజ్ అడుగుతూ ఉండేదాన్ని. మెసేజ్ అడుగుతుంటే నేనని, నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలరా వేగం కొత్త బంగారు లోకం పిలుస్తే అలాగా పాటొస్తుంది. నాకర్థం కాల. ఏంటి ఈ పాటేంటి? నేను లక్ష్మీదేవిని మెసేజ్ అడుగుతుంటే ఆవిడేంటి ఈ పాటలిస్తుంది. ఈ పాటలేమన్నా పాడుతున్నారా? అటు ఇటు అన్ని దిక్కులు చూసాను. నాకేమి అర్థం కాలేదు. సరే అక్కడ కూర్చున్నంత సేపు మళ్ళా మెసేజ్ ఇవ్వండి మాస్టర్ అంటే మళ్ళా ఇదే పాట. లాభం లేదని చెప్పి పక్కనే మాకు గర్ల్స్ హాస్టల్ ఉంది. మా అపార్ట్మెంట్‌లో పక్క అపార్ట్మెంట్‌లో ఎక్కువ గర్ల్స్ ఉండరు. ఒక 10 గర్ల్స్ ఉంటారంతే. వాళ్ళు కొంతగా లైట్‌గా పెట్టుకొని తక్కువ మందిని ఆళ్ళు చేసుకుంటున్నారు అలాగా గర్ల్స్ హాస్టల్‌లోకెళ్ళి ఆ పిల్లల్ని ఏంటమ్మా ఈ పాట ఇలా వస్తుందా? పాట ఏదన్నా మూవీదా? మా పక్కన సినిమా హాల్ ఉంది. అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా? ఇలా ఇలా కన్‌ఫ్యూజ్ అయిపోయి. ఆళ్ళని రాసిమన్నా. పేపర్‌లో రాసిచ్చారు ఆ పాటని. ఆ పాట చదివితే
నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా. నాకు ఆశ్చర్యపోయింది. అదే మెసేజు. నేను నువ్వు ఒకటే లక్ష్మీదేవి చెప్తుంది నాకు. నేను నువ్వు ఒకటే చెప్పినా వినరా ఒకరైనా. నేను నీ నీడని, నువ్వు నా నిజానివి. ఒప్పుకోగలవా ఎప్పుడైనా. రెప్ప వెనకాల స్వప్నం అంటే ఏంటి? డ్రీమ్స్. నీ స్వప్నం, నీ కలలో రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడు ఎదురైతే అడ్డుకోగలవా కొత్త బంగారం లోకం నిన్ను పిలిస్తే. నీ డ్రీమ్స్ లో నువ్వు ఏదైతే కలగంటున్నావో అది వెంటనే మేనిఫెస్ట్ అయిపోయి కూర్చుందనుకోండి. ద సీక్రెట్ రొండా బైన్ బుక్ లో ఉంటది. నువ్వు ఏది ఆలోచిస్తే వెంటనే జరిగిపోయిందనుకో, జరిగిపోయే రోజులొస్తాయి. అదే ఇప్పుడు. ఈ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా థాట్ రిలీజ్ చేస్తే అలా జరిగి కూర్చుంటాయి. దాన్నే మనం ఏమంటామంటే మేనిఫెస్ట్ ఫాస్ట్‌గా మేనిఫెస్ట్ అయిపోద్ది. వితిన్ సెకండ్స్ నువ్వు అనుకోవడం తర్వాయి వెంటనే జరిగి కూర్చుంటది. ఆ స్పీడ్‌ని నువ్వు అడ్డుకోగలవా? అడ్డం పెట్టగలవా? కొత్త బంగారం లోకం అంటే న్యూ ఎనర్జీ. కొత్త బంగారు లోకం. అంటే ఏంటి? గోల్డెన్ ఎరా స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ. నేను అందుకనే న్యూ ఎనర్జీ చెప్తాను అందరికి. సో, పత్రి సారు నాకివన్నీ ఈ డౌట్‌లన్నీ ఏంటి పాటలేంటి, మెసేజ్‌లేంటి ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ 'ప్రగతి గార్డెన్స్‌లో' సార్ దగ్గర పెట్టా. సార్ ఏంటి నాకివన్నీ? నాకే ఎందుకిలా వస్తున్నాయి? ఎవరికీ అర్థం గాని స్థితులు ఇవన్నీ అంటే, యెస్ మేడమ్. యూ ఆర్ కరెక్ట్. లెగండి. సార్ ఎప్పుడున్న ఒక 50 మందన్నా ఉంటారు చుట్టూ. అసలాయన ప్రేమ, ఆయన ఎనర్జీ ఆయన అలా మ్యాగ్నెట్ లాగా లాగేసుకొని నుంచోబెడతది అలాగ ఆయన దగ్గర. అసలు ఏం ఎనర్జీస్ ఉంటాయో సార్ దగ్గర. కానీ అక్కడే మనం తప్పించిన రోజుల్లో ఉంటే చక్కగా గురువు ఉన్నప్పుడు మనకి అందేది. అలా అందిందే అనుకుంటా. చాలా ఉన్నాయిలెండి సార్‌తో ప్రయాణం మామూలు విషయం కాదు. ఏదో ఏదో జన్మలో చేసుకున్న హ్మ్. ఇదే అనుకుంటాను నేను. ఎందుకంటే అడిగుంటాను. ఎందుకంటే వస్తున్నాం భూమి మీదకి లక్ష్యం ఏమిటో తెలియాలి కదా! అది తెలిసినప్పుడు మనం దాన్ని ఆచరించాలి. గైడెన్స్ ఉండాలి. మీరే రావాలి. మీతోనే మీ దగ్గరే ఉండాలి అని అడుగుంటానేమో అని అనుకుంటూ ఉంటాను ఎప్పుడు అసల. ఆయనిచ్చిన గైడెన్స్ ఇవాళ అసెన్షన్‌కి దగ్గరవుతుంది. ప్రతి దానికి కూడా ఆయన్ని గైడెన్స్ లేకుండా ఎవ్రి స్టెప్ వేయడం అంటే అలా అలవాటయిపోయింది. ఆయనున్నారు కానీ ఆయనేమంటారంటే ఇండిపెండెంట్‌గా ఉండడం నేర్చుకోవాలి. ఒకళ్ళ మీద ఆధారపడొద్దు. ఆధారపడేది కాదు. అందుకే నేను గురువు అని ఎప్పుడు అనరాయన. ఆయనెప్పుడు ఏనాడు ఐ యామ్ నాట్ యువర్ గురు. నీ శ్వాసే నీ గురువు. ఐ యామ్ యువర్ ఫ్రెండ్. నీకెలా అనిపిస్తే నన్నలా తీసుకో. కానీ గురువుగా తీసుకోకు. నేను గురువుని కాను. అని ఎప్పుడు ప్రతిసారి అనేవారు. ఎందుకంటే మేమందరం గురువనే చేసేసుకునేవాళ్ళం ఆయన్ని. ఎన్నో ఎన్ని సార్లో ప్రతిసారితో మామూలు ప్రయాణం కాదు ఫ్రెండ్స్. ఇదొక పెద్ద నా జీవితంలో ఈ ప్రయాణం. ఈ ఈ ఈ వస్తువులతో మాట్లాడటం, జ్ఞానాన్ని ఇలా నేర్చుకోవడం ఇదని. తర్వాత సారొచ్చినప్పుడల్లా ఆయన దగ్గరికి వెళ్ళడం. ఆయన అరటిపళ్ళు ఇసిరేవారు. కొంతమందికి అంటే మాతో వర్కులున్నాయి ఎర్త్ మీద. అందుకని మాకు అరటిపండు ఇసిరేవారు. ఇసిరేసి అరటిపండు పట్టుకోమనేవారు. జాగ్రత్తగా పట్టుకోవాలి. మళ్ళీ ఆళ్ళకి కింద వదిలేయకూడదు. వదిలేయుంటే మళ్ళీ మనకేమో వివరం తెలీదు. చక్కగా అరటిపళ్ళు నాకు అందులో ఓ 10 మందికి ఇసురుంటారు అంతే. ఆ 10 మందిలో నేను ఉండేదాన్ని ఎప్పుడు. 3 సార్లు పట్టుకున్నా. 3 సార్లు అరటిపళ్ళు ఇసిరేసారు. ఇసిరేయడం, దాన్ని పట్టుకోవడం. అంటే తర్వాత అర్థమైందేంటంటే, మనకో లక్ష్యం మీదకొచ్చాం. ఆ లక్ష్యాన్ని గుర్తు చేస్తాను. ఆ లక్ష్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి అన్న ఇది దానికి ఆయన హెల్ప్ ఉంటది. అండ్ గైడెన్స్ ఉంటదెప్పుడు. ఆయన లేకుండా ఎంత నిదట్లో కూడా ధ్యానానికి ముందు నిద్ర ఎలా ఉండేదంటే కళలు డిస్టర్బ్డ్‌గా ఉండేవి. లేసాక కొంచెం నలతగాను ఏమి లేదు అన్నీ బానే ఉంటాయి. డాక్టర్ దగ్గరికెళ్తే ఏమీ లేదంటాడు. కానీ మనకు మటుకు మనసు బాగోదు, శరీరం నొప్పులు ఏయ్యో ఉంటాయి అన్నీ. ఎవడికి చెప్పుకోలేము. ఎవడు చెప్పినా శుభ్రంగా గుండ్రాయిలాగా రౌండ్‌గా బానే ఉన్నావు గదా! అని అడుగుతారు. శుభ్రంగా తింటున్నావు కదా! అన్నీ బాగున్నాయి కదా! అంటారు. కానీ మనకెక్కడో బాగోలేదు. ఆ బాగోలేదన్న విషయం ధ్యానం చేశాక ఎంత పెద్ద సమస్యొచ్చినా ఒక్కసారి సార్‌ని తలుచుకుంటే, ఒక్కసారైనా పత్రిజీ గారు అనుకుంటే చాలు మై డియర్ ఫ్రెండ్స్. అది మబ్బులు విడిపోయినట్టు విడిపోయేవి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. నేనే కాదు ఎవరైనా ఈ రిలేషన్స్ అత్తగారు, ఆడపడుచు, తోటికోడలు ఇటు చెల్లైనా, అటు అమ్మైనా, తండ్రైనా
ఎవరు ఎలాగ ఏంటి అనేది మనకి తెలీదు. అంతలాగా కనెక్ట్ అయిపోయి ఉంటాం. అప్పుడు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి అని అనేవారు. అంటే ఏంటో అర్థమయ్యేది కాదు. చెప్పుకోవడానికి బానే ఉండేది. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి మనం. తామరాకు మీద నీటి బొట్టులాగా. ఎవరి మీద తప్పు పట్టకూడదు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఈ 2 కన్‌ఫ్యూజన్ అన్నమాట. రోజు జడ్జ్ చేయడమే అందరిని. మళ్ళా అయ్యో! సార్ నో జడ్జ్‌మెంట్ చెప్పారు. జడ్జ్ చేయకూడదు. అలా అనుకునేవాళ్ళం. ఇలాంటి ఎన్ని సార్ రావడం మళ్ళా ఆయనకెళ్ళి చెప్పడం మేమందరం. ఏదో చిన్న పిల్లలు చూడండి టీచర్ దగ్గర టీచర్ నేను ఇవాళ హోంవర్క్ రాయలేదు టీచర్ అని అంటాం గదా! అలాగా ఆయనకి మనం చెప్పకపోయినా తెలిసిపోయేది. నువ్వు ఇవాళ హోంవర్క్ రాయలా, నువ్వు ధ్యానం చెయ్యట్లే. ఆయనకి అన్నీ తెలుసు మై డియర్ ఫ్రెండ్స్. ఆయన ఎంచుకున్న ఒక టైమ్ టేబుల్ యేసుకొని మనల్నందరిని తెచ్చేసుకున్నారు. మనం అందరం చేతులు ఎత్తేసాం పైన. ఇక్కడికొచ్చి నువ్వు ఆయన చెప్పిన మాట ఆయన కాదు నువ్వు చెప్పిన మాటే. నువ్వే పైన చెప్పుకున్నావు. దానికి తగ్గట్టు నువ్వు నడిపించుకోలేదనుకో, తప్పించినప్పుడు నాకేదోకటి చెప్పండి. నాకేదోకటి తెలియాలి. ఏం తెలుసుకోవాలి? నేనెవరో ఏంటో. అప్పుడు అంత ఆలోచన లేదు. అడగాలని కూడా తెలిసేది కాదు. ఆయనతో ఉండడం వరకే ఆనందం. అట్లా ఫీల్ అయిపోయేవాళ్ళం. ఆయనతో ఉండేవాళ్ళం అలాగా. అలాగా అరటిపళ్ళు ఇసిరేసేవారు. ఆయనతో ఎంతో మాటలు. తర్వాత ఐఎఫ్ఎస్ఎస్ ఐఎఫ్ఎస్ఎస్ అనేది ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచ్యువల్ సైన్స్. అది నెల్లూరు, నెల్లూరే అనుకుంటా. నెల్లూరే. నెల్లూరెళ్ళాం. నెల్లూరు అక్కడ జరిగినియి. ఇక్కడ శైలు మేడము, దివాన్‌జీ గారు వీళ్ళ మొత్తం అందరం చాలా మంది వెళ్ళామన్నమాట ట్రైన్‌లో ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్తే. అసలా ఒక తల్లి బిడ్డొస్తే ఎంత ఆరాటపడి ఈ ఆహ్, నేను ఇదిగోండి ఇలాగా పెళ్లయిపోయి ఎళ్ళిపోయాక మళ్ళా పుట్టింటికెళ్ళినప్పుడు ఎలా ఉంటది అమ్మ, నాన్నగారు యొక్క ఫీలింగ్సు. అంతే ఆరాటం అన్నమాట పత్రి సారు. "రండి, రండి మేడం రండి, రండి కూర్చోండి, కూర్చోండి" అని. ఆయన పిలవడం ఏంటి? ఆయన ఇన్వైట్ చేస్తున్నారేంటి మనల్ని అనుకునేవాళ్ళం మేము. కూర్చోపెట్టి భోజనం వడ్డించి ఆయనతో పాటు అందరికి భోంచేయమని ఆ! ప్రతి ఒక్క ఐటెమ్‌ని కూడా 2, 2 సార్లు "తినండి మేడం తినండి, తినండి" అని వడ్డించడం. అసలా ఆ నెల్లూరు ఐఎఫ్ఎస్ఎస్ మీటింగ్‌లో 2009 అనుకుంటా. 8, 9లో అసల మామూలుగా లేదు మై డియర్ ఫ్రెండ్స్. బాబాజీ వచ్చేసారు. ఇద్దరు ముస్లిమ్స్ వచ్చారు స్టేజ్ మీదకి. వాళ్ళు వెజిటేరియనిజం గురించి చెప్తున్నారు. ఒకళ్ళకి కుర్చీ ఏసాడు. ఒక అమ్మాయి కుర్చీలో కూర్చుంటే, ఒక అమ్మాయి నుంచొని చెప్తుంది మైక్‌లో. ఈ కుర్చీలో కూర్చున్న అమ్మాయిలోకి బాబాజీ ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోయేసరికి ఇంకా ఆవిడ కుర్చీలోంచి దిగిపోయి కింద కాళ్ళు మొత్తం క్రాస్ చేసేసుకొని ఆహ్, బాబాజీలాగా చెయ్యి ఇలా పెట్టేసేసి వెంటనే స్టార్ట్ చేసింది. వాయిస్ మారిపోయింది. వెంటనే పత్రి సార్ వచ్చి ఆ అమ్మాయి నుంచున్న అమ్మాయి చేతిలో మైకులు పీక్కుని అంటే కుర్చీలో కూర్చున్న అమ్మాయి చేతిలో తీసి నుంచున్న అమ్మాయి కూర్చుని పోయింది. ఆ అమ్మాయి చేతిలోకి పె మైక్ పెట్టారు. అమ్మాయికి ఇవ్వలే. సార్ పట్టుకున్నారు. ఆ అమ్మాయిలోకి బాబాజీ వచ్చేసారు. ఇంకా మాట్లాడుతుంది. ఆ వెజిటేరియనిజం గురించి చెప్తున్నారు బాబాజీ గారు. మీరందరూ ఇవాళకి ఇక్కడికి రాబడిన వాళ్ళు నే నిన్న నన్నడిగారు బాబాజీ గారు ఇవాళ మీటింగ్‌కొస్తానన్నారు. రమ్మని చెప్పాను. అదిగో ఇదే అందుకనే వచ్చారు. ఇంక మా పరిస్థితులు చూడాలి. మేమందరం కూర్చునున్న వాళ్ళందరం లేసి నుంచున్నాం. నుంచుని ఇంకా మా పరిస్థితులు మొత్తం మారిపోయినాయి. శైలు మేడంది, నేను మొత్తం అక్కడున్న సరస్వతి గారు మొత్తం రాజమండ్రి నుంచి వెళ్ళిన మొత్తం అందరం ఇంకా ఏం జరుగుతుందో మాకర్థం కాలేదు. అంటే పత్రి సార్ ఉన్నప్పుడు ఎనర్జీ సిస్టము ఏదో బ్లావెట్స్‌కి మేడం ఉన్నప్పుడు ఉండేదట. వాళ్ళ థియోసాఫికల్ సొసైటీలో. వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటారు. అలాగా పత్రి సార్‌తో ఉంటే మేమందరం వేరే ఫ్రీక్వెన్సీ లెవెల్‌లో ఉండేవాళ్ళం. అది నాకిప్పుడు అర్థమవుతుంది. అంటే మనం ఇప్పుడు కూడా మనం ఆ జ్ఞానాన్ని అందుకుని ఆ ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గట్టు యూనివర్స్‌కి హెల్ప్ చేయాలి. యూనివర్స్‌తో కనెక్ట్ అవ్వాలి. మనం వచ్చిన లక్ష్యం ఏమిటి? ఈట్లితో హయ్యర్ ఫ్రీక్వెన్సీ డైమెన్షన్స్ గురించి ఆలోచిస్తూ కనెక్ట్ అయ్యుంటే, ఇప్పుడు గూడా మన ఫ్రీక్వెన్సీ డైమెన్షన్ అంతా ఫిఫ్త్ డైమెన్షన్‌లోనే ఉంటది. వన్‌నెస్‌లోనే ఉంటాము. మన డ్యుయాలిటీలోకి వెళ్ళం. సో, ఈ భూమి మీద ఇయన్నీ మార్చడానికొచ్చిన ఒక గురువైన ఒక అసెండెడ్ మాస్టర్ పత్రి సారు. మనకి ఆ విషయం తెలియడానికి ఇంత టైం పట్టింది. అయినా ఇప్పుడు మనం ఆయన ఆరాధించే గుడి కట్టేసి చేసేదేమీ లేదు. ఆయన చెప్పిన ఆ రూల్సు ఏదైతే మనం పాటించాలో, ఆచరణలో పెట్టాలో, ఏదైతే ఆయన ఆరాటపడ్డారు ధ్యానం చేయాలి, చేయించాలి. ముందు ఆ ఆరాటాన్ని మనం ఒక గురువుగా ఆయన చేసుకున్నప్పుడు ఆయన శిష్యులుగా కాకపోయినా ఒక ప్రియ
బిడ్డలుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, అందరికి ధ్యానాన్ని విస్తరింప చేయాలి. ధ్యానాన్ని నేర్పించాలి. అందరి దగ్గర జ్ఞానాన్ని విస్తరింప చేయాలి. ఆయన ఏదైతే కలగన్నారో ధ్యానాంధ్రప్రదేశ్ అయిపోయింది. ఆయన ఉండంగానే ధ్యాన భారత్ అయిపోయింది. ఇప్పుడు ధ్యాన ప్రపంచం చేయాలి అన్నమాట. ధ్యాన ప్రపంచం కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. అమెరికాలో అటువైపు అంతా అన్ని వైపులా విస్తరింప జరుగుతున్నాయి ధ్యానం. అన్ని చోట్ల చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మాకు ధ్యానం పత్రి సార్‌తో కలిసి మేము ఈ ప్రయాణం చేశామా అని ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. అంటే చెప్పుకుంటూ వెళ్ళొచ్చు గానీ, విషయం మనం ఎంత నేర్చుకున్నాం, ఏమి నేర్చుకున్నాం గురువు దగ్గర ఆయన యొక్క సాంగత్యంలో మనకి ఎలాగా నేర్పించబడింది. ఆహ్, అష్ట అష్టావక్ర గీత కాదు. కృష్ణుడు హ్మ్. భగవద్గీత కాకుండా భగవద్గీత భగవద్గీత తర్వాత ఇంకో గీత గీత కాదు. హ్మ్. ఆ! ఆ బుక్కు గురించి కూడా హైదరాబాద్‌లో ఒక పార్క్‌లో పెట్టారు సార్ క్లాస్. ఉత్తర గే అప్పుడు గూడా ఏం బుక్ ఉత్తర మేడం? ఉత్తర ఉత్తర గీత. గీత. ఉత్తర గీత. ఆ! ఆ ఉత్తర గీత బుక్స్ కూడా సారే మాకిచ్చారు. మేము సార్ అసల మామూలుగా లేదు మై డియర్ ఫ్రెండ్స్. అది ఆ లైఫు అనుభవించినోళ్ళకి తెలుస్తది. అర్ధరాత్రి, అపరాత్రి అంటే ఏమి ఉండదింక. ఆయన ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. అర్ధరాత్రి 12, 1 గంట ఆటో దొరకదు. మనకి భయాలు ఏమి ఉండవు ఇంకా. ఇంటికొచ్చాక ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు ఎలా వెళ్ళాను ఆ రోజుని? 1 గంటకి ఆటో ఎలా వచ్చింది? ఆటో వస్తది అంతే. అదొచ్చింది ఎక్కి కూర్చుంటే ఆఖరికి ఆటో డ్రైవర్ కూడా ధ్యానియే అన్నమాట. అలా ఉంటది. స ఆహ్, వేరే వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటాం ఎప్పుడు. సార్‌తో ఉన్నప్పుడు అక్కడ సారు, మేడంకి ఇద్దరు బర్త్‌డే సార్ బర్త్‌డేకి 2, 3 బర్త్‌డేలకి అటెండ్ అయ్యాను. సార్ ఇంటికి ఎళ్ళాను. ఎందుకంటే పాలిటిక్స్‌లో ఫస్ట్ మనం ఏసినప్పుడు హైదరాబాద్‌లోనే ఉన్నాను నేను. అప్పుడు లారీ ఎక్కి మొత్తం ఊరేగింపు అన్నిటికి. సార్ ఇంటికి కూడా ఎళ్ళాం అప్పుడంతా. మొత్తం మనకి పిరమిడ్ వాళ్ళకి ఫస్ట్ టికెట్ ఇచ్చారు కదా! అప్పుడు అక్కడ నిలబడ్డ వాళ్ళందరికీ కూడా ప్రచారం చేస్తూ పిరమిడ్ క్యాప్‌లేసుకొని మొత్తం అంతా ప్రచారం చేసాం సార్‌తో కలిసి. వాళ్ళ ఇంటికెళ్ళడం, సారు మనకన్నీ చక్కగా ఇంక మామూలుగా ఉండదు. అన్నీ ఓపెన్‌గా ఉంటారెప్పుడు. అన్నీ చెప్తారు, చేయిస్తారు. చక్కగా ఫీల్ ఈజీ అంటారు. ఈజీగా ఉండమంటారు. తర్వాత నేను పాలిటిక్స్‌లో ఎక్కువ వెళ్ళలేదులెండి. ఆ ప్రచారం మటుకు బాగా గట్టిగా చేశాను. ఆ తర్వాత ఇంకా పత్రి సార్‌ని ఎప్పుడు మా రాజమండ్రి వచ్చినప్పుడు మటుకు బాగా ఎక్కువగా కలిసేవాళ్ళం. వెళ్ళడం, రావడం తిరుపతి ఆయన ఎప్పుడు క్లాస్ పెట్టినా తిరుపతి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా శ్రీశైలంలో అయితే ఆయన్ని ఏమన్నా చెప్పారంటే వెంటనే అంటే ట్రాన్సా లేతే మనలో మార్పు జరుగుతా ఉంటదది. వెంటనే గాజులు, ఉంగరాలన్నీ తీసి ఆయన జోలు పట్టేవారు పత్రి సార్. జోల్లో ఏసేసేవాళ్ళనమాట. అసలేం చూసుకునేవాళ్ళం గాదు. కానీ శ్రీశైలం క్యాంప్‌లో నేను గాజులు తీసుకెళ్ళి, ఉంగరం తీసుకెళ్ళి ఇస్తే, "నో వెళ్ళిపోమన్నారు నన్ను అంటే ఏంటి గోల్డ్ ఎందుకొద్దన్నారనేది నాకర్థం గాదు. ఆ తర్వాత అవి లావులు పెట్టేసి అమౌంట్ తీసుకెళ్ళి ఎసాను. అప్పుడు ఓకే. గివ్ అని తీసుకున్నారనమాట. మరి అదెందుకొద్దన్నారు, అవ్వెందుకేయమన్నారనేది కూడా కొన్ని కొన్ని అర్థం గావు మనకి. వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు అర్థమవుతాయవి. అలాగా ఆయనతో ప్రయాణం ఎంతో అద్భుతంగా వైజాగ్ ధ్యాన చక్రం అయితే డాన్స్‌లు మేము డాన్స్ నేర్చుకున్నాం ఇక్కడ. పత్రి సార్ డాన్స్ ఎయమన్నారు. జెట్టి రాణి గారు మొత్తం గ్రూప్ ఒక 20 మెంబర్స్. అందరం ఒక 10 పెయిర్స్ అన్నమాట. ఒక గర్బా డాన్స్ ఎసాము. అసలు ఏమి ఆనందమో సార్‌కి మేము ఆ డాన్స్ ఎసినందుకు. ఒక్కొక్కళ్ళని స్టేజ్ మీదకి పిలిచి మైక్ ఇచ్చి మాట్లాడమని, అసలు ఈ మేడమ్ ఎంత గ్రేస్‌ఫుల్‌గా ఎసారనుకున్నారు అని నా గురించి పొగడ్డం సారు. అసలు ఆ సార్ పొగడ్డం ఏంటో, "సార్ నేనింత లావుగా ఉన్నాను. నేను డాన్స్ ఎయగలనా అనుకున్నాను సార్" అంటే నో అన్నాను. అదే సార్ చెప్తున్నాను. నాకసలు ఇంత ఒళ్ళున్న ఫీలింగే నాకు లేదు. డాన్స్ ఏసినంత సేపు ఆ స్థితే మారిపోయింది నాది. చూసేవాళ్ళందరికీ ఈవిడింత లావుగా ఉంది ఏమేస్తదని అనుకునుంటారేమో అంటే అందరు నవ్వులు. అసల అలాగా అసల నాకు ఫీలింగ్ లోపల లైట్ వెయిట్ బాడీ అన్నమాట. అసలు శరీరాన్ని చూస్తున్నారేమో మీరెవరు శరీరాన్ని చూడకండి నా ఆత్మని చూడండి అన్నానండి. సార్ నా ఎంక ఇలా చూస్తూ ఓహ్! ఇలా కూడా చెప్పొచ్చన్నమాట. వెరీ గుడ్ అని చెప్పి పంపించారు.
అలాగా డాన్స్‌లు వేయడం సార్‌తో. తర్వాత విజయవాడలో సార్‌ని చాలా సార్లు కలిసాను. మా పేరెంట్స్ ఉండేవారు విజయవాడలో. సో, అక్కడికెళ్ళినప్పుడల్లా ఆయన క్లాసులకి అటెండ్ అవ్వడం. అలాగా సార్‌తో ప్రయాణం చాలా అద్భుతంగా ఆయన ఎలాగంటే వర్షం పడుతుంది. అందరూ ఎళ్లి దాక్కుని వెళ్ళిపోతున్నారు నీడల్లోకి. ఎక్కడెక్కడో అంటే భోజనాలు పెడుతున్నారు. మొ మొ మరి వర్షంలో తినలేరు కదా! అందరూ పరిగెట్టుకెళ్ళిపోయి ఆ బిల్డింగ్ అందరూ ఎళ్ళిపోయి దాక్కుంటున్నారు. నేను నా ఫ్రెండ్ సుధా అని సుధా మేడం విజయవాడలో ఉంటారు. ఇంకా మేమిద్దరం అయితే ఆ కుర్చీలన్నీ పక్కకు తోసేసి సారున్నారు డాన్స్ మొదలెట్టాం ఇద్దరం. అసల డాన్స్ ఏసినంత సేపు సారు చప్పట్లు కొడుతూనే మా ఎంక చూస్తూ మేమిద్దరమే ఉన్నాం. అంత వర్షం కదా! ఎవరు లేరు. మేమిద్దరమే డాన్స్ ఏస్తున్నాం. ఆ ఇద్దరిని చూసి ఆయన ఎంత ఆనందించారంటే, అక్కడి నుంచి ఇలా చూపిస్తున్నారు. ఇలాగ థమ్స్ అప్ అని. అమ్మో! మాకు ఆనందం మామూలుగా లేదు. మేము ఆయన చూడలేదు. మేము ఏసేసుకుంటూ ఉన్నాం. తర్వాత అయిపోయాక అప్పుడు చూసామనమాట. ఆయన అక్కడ కూర్చొని నుంచుని, "సార్ చప్పట్లు కొడుతున్నారు. పద నడు వెళ్ళిపోదాం" అని వెళ్తుంటే, "వెయ్యండి ఇంకా వెయ్యండి. ఎంజాయ్ చేయండి" అని అంటున్నారు సారు. తర్వాత హ్మ్. అసల సార్‌ని ఫస్టు విజయవాడ దాంట్లో కలిసాననమాట అక్కడ. విజయవాడ ధ్యానమా చక్రంలో కలిస్తే హ్మ్. ఆహ్, అదేంటి "వాలు కనుల దాన వయ్యారి హంస నడక దాన" అనే పాటలు ఆయనకి చాలా ఇష్టం ఆ పాటలంటే సార్‌కి. ఆ పాటకి నేను డాన్స్ ఏసేసాననమాట సార్ ఎదురుగుండా నుంచొని. అప్పటి నుంచి "మేడం డాన్స్ ఎయండి ఎళ్లి. స్టేజ్ ఎక్కండి డాన్స్ ఎయండి" అని అంటూ ఉండేవారు ఎప్పుడు చూస్తే. అయ్య బాబోయ్! ఏ జన్మలోనో ఏదో డాన్సర్ అయ్యుంటాను. సార్ నన్ను చూడంగానే డాన్స్ ఎయమని చెప్తాడు భలే! అసలు సార్ ఏంటి నేను ఏంటా అని అడుగుదాం అనుకుంటాను ఎప్పుడు. కానీ సరికాని క్వెషన్‌లేసామనుకో దడ వాయించేస్తాడు తెలుసు కదా! సార్ దగ్గర ఎప్పుడు నేను తను తినలేదు గానీ ఒక్కసారి మట్టుకు నాకు మొట్టికాయి. అంటే సరికాని మాటలు. ఇక్కడ ఓపెన్ చేస్తుంటే ఒక పిరమిడ్ ఓపెనింగ్‌కొచ్చారు. మా చుట్టాల ఇంట్లోనే ఓపెన్ చేస్తుంటే సార్‌ని ఇన్వైట్ చేసాం. అప్పుడు వచ్చి ఓపెనింగ్‌లో ఆహ్, ఇక్కడ ఆళ్ళ పాప ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది పిరమిడ్ గురించి. ఓపెన్ చేసి, క్లోజ్ చేసి దాన్ని చిన్నగా చేసేసి యూఎస్ పట్టుకెళ్ళడానికి ఎలాగని తను ప్రయత్నం చేసిందంట. అది సార్‌కి చెప్తుంది. చెప్తుంటే నాకెలా చేయాలో తెలియలేదండి అంటే, "నేను తిన్నంగా ఉండకుండా ఇంకా కొంచెం ఎక్కువ ధ్యానం చెయ్యి" అన్నానంతే. ప్రతిసారి ఉన్నప్పుడు మాట్లాడకూడదు మనం ఎక్కువగా. అంటే తెలిసి మాట్లాడకూడదు. తెలియకుండా ఏమైనా అనేసాను నేనప్పుడు. నేను నోరు అదుపులో ఉంచుకోవాలి. అలాగా ఎవరది ఆ మాట అన్నది అన్నారు. సార్ నేనే అప్పుడు అన్నీ ఆయనకి అన్నీ తెలుసు మనం చెప్పకపోయినా. సో, ఒప్పేసుకోవాలి అక్కడికి వెళ్లి సార్ నేను నిజమే నేనే మాట్లాడాను. అప్పుడు నెత్తి మీద ఒక మొట్టికాయ ఇలా టింగుమనేసి నీ నోరు నువ్వు అదుపులో ఉంచుకో అనన్నారు అంతే. అదొక్కసారే ఆయన నన్ననడం. ఇంకెప్పుడు అనల. కానీ ఆ చెయ్యేస్తే ఎంత పెద్ద తలకాయ మీద ఇంత రాయి పెట్టినట్టయింది ఆ రోజు. అంటే అంత ఎనర్జీ అనమాట కాస్త దానికి. అంటే నన్ని సరి చేస్తున్నారు ఆయన. అంతేగాని కొట్టారనుకోకూడదు మై డియర్ ఫ్రెండ్స్. అది అందరికి అర్థం కాదు. కొడుతున్నారు, కొట్టేవారు. ఎందుకు కొట్టేవారు? నీలో సరికాని మాటలు, సరికాని ఆలోచన విధానాలు కొన్ని జన్మ తరహా వచ్చేస్తాయి. మారవవి. అయి మారాలి అంటే సారు ఎనర్జీ మనలోకి వచ్చినప్పుడే మనం ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాం. అందుకనే అందరూ చాలా మంది కొట్టండి సార్ అని కూడా ఎళ్లి నుంచుంటారు. నన్ను కొట్టండి సార్, నా నెత్తి మీద ఒకటేయండి సార్, నా చెంప మీద ఒకటేయండి సార్ అని అడిగి మరి ఏయించుకునే వాళ్ళుంటారు. ఆయన ఎయరు. అందరిని ఏసేసారు. ఎవరన్నా ఇప్పుడు క్లాస్‌లో టీచరు అందరూ చదువుకునే వాళ్ళందరిని పిలిచి ఆళ్ళకి పనిష్మెంట్ ఇస్తదా? ఇవ్వదు. రాని పిల్లోడిని ఓ 10 సార్లు మళ్ళా రాయరా అంటది. ఎందుకు? వాడి బాగోగు కోసమే. వాడు ఎదుగుతాడని. ఆడు 10 సార్లు రాస్తే ఈవిడకేమన్నా వస్తదా? ఈవిడకేమీ రాదు టీచర్‌కి. ఇది అంతే. గురువుగారు మన ఎదుగుదలకే మన మీద ఒకటి చెయ్యేసినా, ఏమన్నా చేసినా మన ఎదుగుదలకే. సో, భయం ఉండకూడదు. ప్రేమ ఉండాలి. అది ఆ స్థితిలో అప్పుడు తెలీదనుకోండి. తర్వాత ఆయనతో అంత ప్రయాణం ఒక 15 ఏళ్ల ప్రయాణం నాది. ఆహ్, ఇంట్లో పడుకున్నా కల ఏమన్నా బ్యాడ్ డ్రీమ్స్ వచ్చినా గట్టిగా సార్ దగ్గరికెళ్ళిపోయేది నా సోలు. కనిపిచ్చేవారు 2, 3 సార్లు కనిపిచ్చారాయన. ఆ! సోల్స్‌లో. అంటే నాకెక్కువ అనుభవాలు రావండి. యాస్ట్రల్‌గా రావు. ఎక్కువగా భౌతికమైన జీవితంలో మార్పులే గానీ, ఇలాంటి ఆలోచనలు ఇందులోనే ఎదుగుదల నాకెక్కువగా. అంటే ఇదే ముఖ్యం అంటున్నారు చాలా మంది మాస్టర్స్. అనేవారు ఒకప్పుడు. యాస్ట్రల్‌గా మటుకు నాకేం కనిపించవు, ఏం వినిపించవు, అనిపిస్తాయి కానీ. చాలా ఇప్పుడు నేను నాకేం అనిపిస్తున్నాయో నా ఇన్నర్‌తో నేను కనెక్ట్ అయ్యి నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నా జన్మలు నేను కొన్ని చూసుకున్నాను. కొన్ని జన్మల గురించి చెప్పాను. సార్‌కి కూడా చెప్పా. జన్మల గురించి చెప్పండి. నాది నేను తెలుసు. హ్మ్.
కద్రువ జన్మ ఒకటి అండి. కద్రువ అంటే నాగుల తల్లి. ఎక్కువ దేవతా జన్మలే తీసుకున్నాను. మానవ జన్మలు కూడా ఉన్నాయి. దేవతా జన్మలేంటంటే మార్పు చెందడానికి నేను తప్పు ఏదైతే ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్స్, జన్మలు ఎందుకు చూపెట్టబడతాయంటే, మనం ఏ పేపర్ అయితే తప్పుగా రాసామో దాన్ని సరిదిద్దుకోవడానికి మళ్ళా ఎగ్జామ్ రాయాలి. అందులో ఫెయిల్ అయిపోతేనే ఆ పేపర్ రాయాలి. అలాగే జన్మలు కూడా నువ్వు ఏ జన్మని సరిదిద్దుకోవాలి. అక్కడ నువ్వేం తప్పు చేసావు, అది నువ్వు సరిదిద్దుకోవడానికి జన్మలు చూపెట్టబడతాయి. ఈ కద్రువ జన్మలో కద్రువ, వినతి కశ్యప మహాముని యొక్క భార్యలిద్దరు. అక్క చెల్లెళ్ళు. ఒక రాజు పిల్లలు. ఆ రాజు ఈ కశ్యప మహామునికి భార్యలుగా పాణిగ్రహణం చేసి పంపిస్తాడు. అప్పుడు ఈ కద్రువ అనేది అక్క, వినతి అనేది చెల్లి. అక్కకేమో నాగులు పుడతాయి. చెల్లికేమో గరుత్మంతుడు పుడతాడు. విష్ణుమూర్తి యొక్క వాహనం. అలాగే విష్ణుమూర్తి పానుపేమో నాగదేవతే. ఆ! అది అది దేవుడు. ఆ నాగినేమో అదే పాము దాంట్లోనే కదా పడుకొనుంటాడు విష్ణుమూర్తి. అలాగా ఆ జీవుల్ని అంటే నాగజాతిని ఆహ్, కన్నది కద్రువ. కద్రువకి చాలా ఆహ్, ఇగో అన్నమాట. ఇగోలో చాలా హై ఉండేది. ఎక్కువ మంది పిల్లలు నాగులొచ్చేసి దానికి తొందరగా ఆడేసుకుంటుంటే కదురు వినతి గరుత్మంతుడు గుడ్లు. అవి ఆ గుడ్లు ఇంకా అప్పుడే ఇదవ్వవు. ఇంకా చానాళ్ళు టైం పడుతుంది. ఇలాగ అక్క ఆడేసుకుంటుంది ఇంతమంది పిల్లలతో, నాకెందుకు అవ్వట్లేదని గుడ్డు ఇరక్కొట్టేస్తదావిడ. అలాగా అంటే ఆ స్టోరీ మీరు ఎళ్లి చూస్తే పురాణాల్లో వివరంగా అర్థమవుతది. ఎప్పుడైతే నేను కద్రువ అని అర్థమైందో, అంటే నాగుల తల్లిని. నాగుల తల్లి మరి హ్మ్. విష సర్పాలు కదా! ఆ విష సర్పాలని నేను ఎందుకు జన్మిచ్చాను? నేనెందుకు ఇగో ఫీల్ అయ్యాను? చెల్లిని బానిసగా 500 ఇయర్స్ ఉంచుతాను. ఆ జన్మ నేనెందుకు తీసుకున్నాను అనేది నాకర్థం గాల. తర్వాత దాన్ని నేను ఎంతో బాధపడి, దాని నుండి నేను బయటికి రావాలి. అక్కడ ఇగో ఒక తల్లి అలా ఉండకూడదు. ఓ తల్లి అలా ప్రవర్తించకూడదు. ఎక్కడ? ఆ కద్రువ జన్మలో. కొడుకులందరిని కూడా జన్మేజయుడు యాగంలో పడి చచ్చిపోమని శాపం ఇస్తది అక్కడే. నాగులందరిని పడి చనిపోమని. ఎందుకు అంటే దానికో స్టోరీ ఉంది. ఇయన్నీ కూడా అందులో కద్రువ జన్మ. దానికి ముందు ఈ స్థితి నాకు రావడానికి ప్రతి దానికి లింక్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. జన్మలకి కూడా లింక్స్ ఉంటాయి. నీకిక్కడ అర్హతను బట్టి అక్కడ ఒక జన్మ వస్తదన్నమాట. దీనికి ముందేంటంటే సూర్యుడి యొక్క భార్య ఎవరు? ఉష కాకుండా ఉషాకి తన పేరేంటి? ఛాయ. ఉషా యొక్క నీడ ఛాయ. ఉష ధ్యానం చేయడానికి వెళితే ఛాయని తన ప్లేస్‌లో నిలబెట్టి వెళ్తది. ఆ ఛాయని నేనన్నమాట. ఆ జన్మ. ఛాయ జన్మ నాది. సో, అట్లాగా ఎన్నో జన్మలు నేను చూసుకొని, అక్కడ ఏం పొరపాటు చేశాను, అక్కడ నేను ఎటువంటి తప్పులు చేశానో దాన్ని మార్చుకోవాల్సింది ఈ జన్మలో. ఆ రెండే కాకుండా ఇంకోటి మూషికాసురుడు. వినాయకుడు ఎలుక జన్మ నాది. ఒకప్పుడు ఆ ఎలుక ఎవరు అంటే మూషికాసురుడు. అసురుడే ఎలుకగా మార్పు అంటే హ్మ్. పైన లలిత అమ్మవారు హ్మ్. జన్మలో ఒక హ్మ్. ఈ అసురుడు జన్మకి ముందు దేవతా జన్మ అన్నమాట అక్కడ. ఆ అమ్మవారి చేతిలో పాయసం తెలియకుండా కాదు. తెలిసే దొంగతనంగా తాగేస్తాడు. దాని పేరు గుర్తుకు రావట్లా. అతను తాగేయడం వలన అమ్మవారు శపిస్తది. "నువ్వు కింద ఎలుక జన్మ ఎత్తు వెళ్లి నువ్వు ఇలా తప్పు పాయసం తాగితే నీకు చెప్పినా వినలేదు నువ్వు. జ్ఞానం కావాలని అడుగుతాడు. నీకింకా సమయం రాలేదు. నువ్వెళ్లి కింద మానవ జన్మ ఎత్తు" అంటే ఆడేమో జ్ఞానం కోసం పాయసాన్ని తెలియకుండా తాగేయడం వలన అమ్మవారు శపించేయడం వలన కిందకి పేరేదో ఉంది గుర్తు రావట్ల. కిందకి మూషికాసురుడిగా పంపిస్తది. మళ్ళా దానికి విరుగుడు ఉంటది కదా! మళ్ళా శాపానికి శాప విమోచనం ఉంటుంది కదా! వినాయకుడొచ్చి ని నిన్ని శాపంలో నుంచి బయటికి తీసుకొస్తాడు అని ఆ అమ్మవారే ఇస్తదనమాట అక్కడే. అలాగే వినాయకుడొచ్చి మూషికాసురుడితో ఫైటింగ్ చేసి, మూషికాసురుడిని తన వాహనంగా చేసుకుంటాడు. ఆ జన్మ నాది మళ్ళా. అక్కడ మూషికాసురుడిగా ఎన్నో తప్పులు చేశాను. అసురుడి జన్మ కదా!
అక్కడ ఎన్నో మార్పులు. అక్కడ దానికి నేను రిపెంట్ అవ్వాలి. ఇక్కడ ఇప్పుడు నేను ఈ జన్మలని తెలుసుకొని ఏం చేయాలంటే రిపెంట్. జన్మలో నేనేం పొరపాట్లు చేశానో దాన్ని మార్చుకోవాలి. దానికి నేను శరణు వేడాలి. ఆ పొరపాటు మళ్ళా భయం, ఆ మూషికాసురుడు ఎలుక భయంతో కూడుకున్నది. భయాన్ని నేను ఎదుర్కొని నిలబడాలి. ఇప్పుడు భయం నుంచి బయటికి రావాలి. సో, అలాగా ప్రాక్టీస్ చేసేదాన్ననమాట. ఆ విషయాలన్నీ అర్థం చేసుకునేదాన్ని. ఎలాగా క్లాషెస్ అక్కడ జరిగినాయి. ఆ క్లాషెస్ నుంచి ఇప్పుడు ఎకరాలు బయటకి రావాలి. వినాయకుడి దగ్గర నేను ఉండేదాన్ని. ఆ జ్ఞానాన్ని నేను అందుకోవాలి. ఆయన నా గురువు అప్పట్లో ఆ జన్మలో. అలాగా మూషికాసురుడి జన్మ, కద్రువ జన్మ, ఇంకా కొన్ని జన్మలు ఆహ్, అదే ఆహ్, ఆది శంకరాచార్యులకి తండ్రిగా ఒక జన్మ తీసుకున్నాను నేను. అది కూడా అంటే మనకి ఆ జన్మలు ఎలా తెలుస్తాయి? మనం ఎక్కువ ధ్యానం చేయగా పదే పదే అదే సిట్యుయేషన్‌ని కనెక్ట్ అవుతూ ఉంటాం. అదే ఇప్పుడు 'ఆది శంకరాచార్యుల' సినిమా తెగ చూసేదాన్ని నేను. ఆ మూవీస్ అన్నీ బాగా అలవాటు. అలా చూసానని అందులో ఇన్వాల్వ్ అయిపోయామంటే అది ఏ క్యారెక్టరో తెలియాలిగా మనకి. అలా కూడా డిఫరెన్స్ ఉంటది. మనం ఎందులో నుంచొచ్చాము, ఎలాగా ఏంటి, ఆయన ఫోటో అస్తమానం ఎక్కువగా నా తలగడ కిందో లేకపోతే బెడ్ కిందో ఉండేది 'ఆది శంకరాచార్యులది.' అలాగా ఆయనవి చదవడము, అలాగా కొన్ని కొన్ని చిన్నప్పటి నుంచి మనం మ మన లైను అలా తీసుకెళ్తది. అలాగా ఒక జన్మేమో హ్మ్. అనేది అదే అంటున్నాను కదా! దేవతా జన్మ. కృష్ణుడు ఆహ్, ఇంకెలా చెప్పాలి? అదే శ్రీ శ్రీ వైష్ణవ మతంలో ఆండాళ్ జన్మ నాదొకటి. అంటే మీరనుకోవచ్చు నేను ఊహించేసుకుంటున్నాను. ఏదైనా సరే ఇప్పుడు అలాగా ఎవరు కాదన్నా కూడా నేనేం చేయలేను. అక్కడ నేను మార్చుకోవాల్సిందుంది ఇక్కడ భూమి మీద. అక్కడ నేనేం పొరపాట్లు చేశానో అవి నాకు గుర్తుకొచ్చినప్పుడు దాన్ని నేను మార్చుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఈ మానవ జన్మలో నేనేమేం పొరపాట్లు చేశానో, ఏ జన్మలు తీసుకున్నానో అందులో అన్ని పొరపాట్లు సరిదిద్దుకుంటే అంటే 4 ఇయర్స్ మనం డిగ్రీ రాయాలనుకోండి. అందులో అన్ని పేపర్‌లు పోతాయి. లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకి అన్ని పేపర్‌లు రాయడానికి ఛాన్స్ ఇస్తారు. రూల్ అది. అలాగా ఎన్ని జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ ఏమేమి ఉన్నాయో మార్పులు, చేర్పులు అయన్నీ ఈ జన్మలో నేను చేసుకుంటే అప్పుడు అసెన్షన్‌కి అర్హత నాకుంటుంది. అన్న విషయం నాకెప్పుడైతే అర్థమైందో సో, నాకు జన్మలు చూపెట్టబడ్డాయి. ఓకే. నువ్వు ఇక్కడ మార్చుకో. దానికి నా ఫ్రెండ్ సుధ గారున్నారు విజయవాడలో. ఆవిడతో నేను కనెక్షన్ ఎక్కువగా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, చాలా ఊర్లు వెళ్ళామండి. అంటే గుడిలో పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి. ఎనర్జీ హై ఉన్న చోటకి ఇప్పుడు బెంగుళూరు పిరమిడ్‌లో ఉంటది మనకి. ఈ తర్వాత హైదరాబాద్ కడతాల్‌లో ఉంటది పిరమిడ్‌లో ఎనర్జీస్. ఇలాగ హై ఎనర్జీ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ ఎనర్జీ సిస్టమ్‌తో కనెక్ట్ అయినప్పుడు అక్కడ కొన్ని సంకల్పాలు చేసుకొని ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడు హై ఎనర్జీ మాస్టర్ మనకి హెల్ప్ చేసేటప్పుడు ఇయన్నీ కొంచెం బయటపడతాయి. దాన్ని మనం సరిదిద్దుకోవాలి. ఉత్తినే తెలిసేసుకుని గెంతులేసుకోవడానికి కాదివన్నీ. సరిదిద్దుకోవడానికి ఎన్నో ప్రక్షాళన చేసుకోవాలి. అవన్నిటికి కూడా ఒక ప్రాసెస్ ఉంది. అది తెలియజేయబడినప్పుడే మీకు అది బయటకొస్తదనమాట. సో, దాంతో కనెక్ట్ అవుతాం. అలాగా ఎన్నో చేసుకున్నాం. అర్ధరాత్రి, అపరాత్రి టైంతో సంబంధం ఉండదు మై డియర్ ఫ్రెండ్స్ ఇవన్నీ. ధ్యానం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇది ఒక దివ్యమైన వరం. అది కూడా విశ్వానికి చేయడానికి వచ్చాము. ఒప్పుకొనొచ్చాం. అందుకని మనం ఇక్కడ రాబడ్డాం. ఆ ఒప్పుకున్నప్పుడు దానికి తగ్గట్టు మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు సినిమా యాక్టర్స్ అంటే ఎలాగా? సరే అవన్నీ పక్కన పెట్టండి. లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన సొంత వ్యవహారాల కన్నా ప్రైమ్ మినిస్టర్ పనేముంటది? దేశాన్ని చూడాలి. దేశం గురించి ఆలోచించాలి. దేశం గురించి పట్టించుకుంటేనే ఆయనకి ఆ పదవిని నిలబెట్టుకుని ఆయన తృప్తిగా 100% దానికి న్యాయం చేకూర్చగలడు. అర్థమైంది కదా! అట్లాగే మనం ఏ జన్మ తీసుకున్నామో దాన్ని న్యాయం చేకూర్చడానికే వస్తాం భూమి మీదకి. ఆ జన్మలో ఏమేం పనులు చేయాలో భూమి యొక్క ఎదుగుదలకి దానికి తగ్గ లక్ష్యాన్ని మనం పెట్టుకొనొస్తాం. కానీ మధ్యలో అడ్డదారి వేరే దారిలోకి వెళ్ళిపోతూ ఉంటాం. మళ్ళా వెనక్కి రాబెట్టి మళ్ళా తీసుకెళ్తాం. అలాగా ఎక్కడెక్కడైతే అయితే పొరపాట్లు జరిగినాయో ఎన్ని జన్మల్లో, అవన్నీ ఈ జన్మలో క్లియర్ చేసుకుంటే గాని, నా మెట్టు నేనెక్కట్ల. ఇప్పుడిక్కడ కర్మ సిద్ధాంతం లేదు వెళ్ళిపోయింది. అయినా ఇంకా నాకు అనారోగ్యాలున్నాయి. అంటే ఏంటి? ఎక్కడ నేను పొరపాటు చేశానో అవన్నీ మార్చుకోవాలిక్కడ. అన్నీ తెలుసుకోవాలి, మార్చుకోవాలి. నీ ప్లెయిన్ చిట్ ఉండాలక్కడ. అంటే
నీ చుట్టూ చిట్టాలు ఉంటాయి కదా! ఏమేమి ఎక్కడెక్కడ పొరపాట్లు అన్నీ టిక్ కొట్టుకోవాలి. ఓకే. ఈ ఎగ్జామ్ రాసేసాను. ఈ ఎగ్జామ్ పాస్ అయిపోయాను. ఇందులో ఓకే. నేను భయం నుంచి బయటకొచ్చాను. ఓర్పు సహనం నేర్చుకున్నాను. ప్రేమతత్వం లాస్ట్‌కి రావాల్సింది ప్రేమ. ఉన్నావా అన్నిట్లో? నిన్ను ఈడ్చి లాగి మన మహాత్మా గాంధీ చెప్తాడు. ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించు రెడీగా కొట్టడానికి. చూపిస్తారా? అసలు కొట్టనివ్వమే. ఒక చెంపనే కొట్టనివ్వం. ఆడి చెయ్యి పట్టుకుంటాం ముందే. ఆడి పేక పట్టుకుంటాం ముందు. అట్లాంటి స్థితిలో ఉన్నవాళ్ళం. నువ్వు ఈ ఈ గుణాలు నేర్చుకున్నావా? ఈ అసెన్షన్ దివ్యత్వానికి కావాల్సిన గుణాలన్నీ నీలో ఉన్నాయా? నువ్వు చెక్ చేసుకుంటున్నావా? ఎవరినైనా సమానంగా నువ్వు యాక్సెప్ట్ చేయగలుగుతున్నావా? క్షమించగలుగుతున్నావా? నిన్ను నువ్వు ప్రేమించుకోగలుగుతున్నావా? ఎన్నో ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. వీటికన్నిటికి మూలం మనం ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని జన్మల్లో ఏమేం పొరపాట్లు ఎక్కడెక్కడ మైనస్ మార్కులున్నాయి దానన్నీ ప్లస్ చేసుకుంటూ రావాలి. అర్థమైందా ఫ్రెండ్స్? అలాగా ఎన్నో జన్మల్లో ఈ సూర్యుడు ఈ దీంట్లోనే ఈ మా ఛాయా జన్మల్లోనే చాలా పొరపాట్లు జరిగినియి నావి. చెప్పాలంటే. దాంట్లో గూడా చాలా చేసుకున్నాను. క్లారిటీ తెచ్చుకున్నాను. అది కూడా మనకి మన జీవితం మీద ఆహ్, చూపిస్తూ ఉంటాయి. రకరకాల దాని యొక్క పరి ఆహ్, పరిణామం అంటాం కదా! అవి చూపిస్తూ ఉంటాయి. అది అప్పుడు అర్థమవుతది. ఓకే. ఇంకా నేను అక్కడ సరి చేసుకోవాలి. ఇంకా నేను ఈళ్ళకి నేను ఎవరన్నా మనల్ని అన్నారు అంటే వాళ్ళని మనం అనే ఉంటాం ఇంతకుముందు. అది కంపల్సరీ బాగా తెలుసు నా జీవితంలో. నేను తీసుకున్న ఈ జన్మల్లోనే మూషికాసురుడి జన్మ, అసురుడి జన్మ. అసురుడి జన్మలో ఎవరైతే నా భార్య రేవతీదేవి. ఆవిడ ఎవరైతే ఉందో, ఆ రేవతీదేవి నాకు ఈ జన్మలో భర్తగా వచ్చాడు. అది నాకు అర్థమైపోయింది. తెలిసిపోయింది. అక్కడ ఇప్పుడు ఆయన భర్త. నేనప్పుడు ఆయనకి భర్తని. నేను అసురుడి జన్మలో ఆవిడేమో పూర్తిగా అమ్మవారిని అంటే పార్వతీదేవి కాదు. రాజరాజేశ్వరి ఆవిడని కొలుస్తదావిడ. మొత్తం అమ్మవారి భక్తురాలుగా ఉంటది. అప్పుడు మూషికాసురుడిని రక్షించడానికి అమ్మవారిని పిలుస్తది. వినాయకుడితో యుద్ధం జరుగుతుంది. వినాయకుడు చంపేస్తాడేమో నా భర్తని. నా పసుపు కుంకాలని నువ్వే కాపాడాలి తల్లి అని అమ్మవారిని పిలిచి అడిగినప్పుడు ఆవిడ చెప్తదనమాట ఈ విషయాలన్నీ కూడాను. చెప్పి ఆవిడకి కావాల్సింది ఇప్పుడు ఫుల్ ఆపోజిట్ మా ఆయన. దేవుడు లేడు, ఒక భక్తి లేదు, ఒక ధ్యానము లేదు, ఏమీ ఉండదు. కానీ చాలా రూల్స్ అన్నీ కరెక్ట్‌గా పాటిస్తాడు. అవతలోళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టడు. నన్నైతే అది వేరు రకం. ఇక్కడ ఇద్దరికి కర్మ ఫలితాలున్నాయి కదా! ఇది వేరు. బయటోళ్ళతో చాలా 100% ప్యూరిఫైడ్ మాస్టర్ లాగా ఉంటాడనమాట. అమ్మో! ఇలా ఉండాలేమో అన్నట్టుంటాడు. మన దగ్గరికొచ్చేసరికి కర్మ సిద్ధాంతంలో చాలా ఉన్నాయి కదా! దానికి తగ్గట్టే ఉండాలి కాబట్టి మనతో అలాగుంటుంటారు. కానీ మనకు అర్థం ఎప్పుడైతే అయిపోయిందో ఓకే. ఈయన ఆ జన్మలో నా భార్య. నేనెంతో బాధ పెట్టేసాను నేను. సో, ఆడు కొట్టింది కరెక్టే అయితే నన్ని. బానే కొట్టాడు. ఓకే. ఇది నేను యాక్సెప్ట్ చేయాలి. కానీ చాలా ఇగో ఎంత హర్ట్ చేస్తదంటే, యాక్సెప్ట్ చేస్తావా? ఆడు కొడితే నువ్వు ఊరుకుంటావా నువ్వు? నేనొక ఆడదాన్ని అని కూడా లేకుండా కొడతాడా? ఇంక అన్నీ వస్తాయి. ఇంక ఫుల్లు ఫైటింగే. కాన్ ఎంత ఎనర్జీ సిస్టమ్ మనలో పెరిగితే, అంత జ్ఞానాన్ని పెంచుకుంటే, ఈ ఎనర్జీను అంటే ఈ శక్తి ఆ జ్ఞానము ఇవన్నీ కలిస్తేనే ఆ ఓర్పు, ఆ సహనం వస్తది. లేదు అంటే అంత ఓర్పొచ్చేస్తే లోపల కొత్తలాడిపోతా ఉంటది. మనం ఒక మాట కొట్టక్కర్లా. మాట అంటేనే ఊరుకోలేము మనం. అట్లాంటి స్థితి నుంచి కొట్టినా కూడా యాక్సెప్ట్ చేసి, యాక్సెప్ట్ చేస్తే ఎందుకు చేశాను అంటే, గతంలో నా చిట్టా ఇలా ఉంది గాబట్టి, ఈ ఈ జన్మలో నేను దాన్ని సరి చేసుకోవాలి గాబట్టి, ఆడు తిట్టినంత వరకు నాకు అర్థమైపోద్ది. ఓకే. నేనింకా మారాలి. నేనింకా శాంతంగా తయారవ్వాలి. నేనింకా దివ్యత్వానికి దగ్గరవ్వాలి. నేనింకా నన్ను నేను ఉద్ధరించుకోవాలి. అన్నీ అర్థమవుతది. అందుకనే ఇప్పుడు ఫుల్లు కామ్ అయిపోయారనమాట. ఫుల్లు సాఫ్ట్, కామ్ ఇంకా మాట్లాడరు. నేను మాట్లాడను. అవసరమైతే 2 ముక్కలు అటు, 2 ముక్కలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఎవరు ఏమనుకోం. ఏమి మంచి లేదు, చెడు లేదు. 2 లేవు. అవసరమైతే మాట్లాడుకుంటాం అంతవరకే. చక్కగా జరుగుతుంది. మా ఇద్దరు పిల్లలు బానే ఉన్నారు. ఒక బాబుకి మ్యారేజ్ అయింది. ఇంకోడికి పెళ్లవ్వలేదు. వాళ్ళు కూడా ఎవరో తెలిసిపోయింది. ఒకేమో ఆదిశేషుడు పెద్ద బాబు. తన జన్మ. తను కూడా ఎన్నో జన్మల్లో తన జన్మల్లో మాకు అర్థమైంది. చిన్న బాబేమో వినాయకుడి భార్య అన్నమాట. సిద్ధి. సిద్ధి బుద్ధిలో ఒక సిద్ధి అన్నమాట వాడు.
వీళ్ళందరూ కూడా ధ్యానాలు చేసేటాళ్ళు. అప్పట్లోనే తెలిసింది. ప్రేమ్‌నాథ్ సారు దగ్గర కూడా కౌన్సెలింగ్ చేపిస్తే పెద్ద బాబేమో అవతార్ బాబాజీ శిష్యుడని చెప్పడం జరిగింది. ఇంక అప్పటి నుంచి మాస్టర్స్‌కి వదిలేసాను. పిల్లలిద్దరిని మీరు చూసుకోండి. వాళ్ళు నా ద్వారా వచ్చారే గాని భూమి మీదకి, మీ లక్ష్యాన్ని మీరు వాళ్ళతో నిర్వర్తించుకోండి. ఏం జరగాలో జరిపించుకోండి. మీకు వదిలేసానని మాస్టర్స్‌కి అప్పచెప్పేసాను మై డియర్ ఫ్రెండ్స్. కానీ తల్లిగా ఒక బాధ్యత ఉంటది కాబట్టి హలో, హాయ్ మంచిగా ఉన్నారా? బాగున్నారా? అని మాట్లాడటం మట్టుకు తప్పదు. కాకపోతే ఏదైతే ఆ జిగురు గమ్ ఉంది కదా! ఆ గమ్ములు తీసేసేయాలి. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండడం నేర్చుకోవాలి. అది నేర్పించింది నా జీవితంలో. నా చుట్టూ ఉన్నోళ్ళందరిని నేర్పించారు. అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. నా చుట్టూ ఎవరెవరినైతే నేను ఎంచుకొని తెచ్చుకున్నారో తల్లిగా, తండ్రిగా ముందు నా తల్లిదండ్రులకి, నాకు ఈ శరీరం ఇచ్చిన వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అలాగే మా అత్తమామలకి, మా ఆడపడుచులకి, మా తోడికోడళ్ళకి, ఇటు మా చెల్లెలికి అందరూ ఎవరెవరైతే నాకు కనెక్ట్ అయ్యి ఉన్నారో నా లైఫ్‌లో వాళ్ళందరికీ కూడా చాలా థాంక్స్ చెప్పుకుంటూ ఎందుకంటే వాళ్ళందరూ అలా ఉండడం వల్లనే కదా! ఇవాళ రోజు నేను ఇంత నేర్చుకుని ఎదగడానికి తపించి ఈ జన్మలో నేను నేర్చుకుని, తెలుసుకుని నా గురించి అసెండ్ అవ్వడానికి ఇతరులకి కూడా ఉపయోగకరంగా మాట్లాడటం అనేది నా ద్వారా చెప్పించబడడం అనేది నేనెంతో లక్కీగా ఫీల్ అవుతున్నాను. మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను. థాంక్ యూ మేడమ్. థాంక్ యూ వెరీ మచ్ అండి. పత్రి సార్ యొక్క ఆశీస్సులు ఎప్పుడూ అందరి మీద ఫ్లో అవ్వాలి. ఎప్పుడూ ఉండాలి. ప్రతిరోజు ధ్యానం చేసే ముందు పత్రి సార్ యొక్క సోల్ స్టార్ చక్రాతో కనెక్ట్ అయ్యి ధ్యానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మానవ జన్మలో ఎక్కువగా పిల్లల జన్మలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువగా పిల్లలు అంటే గర్ల్స్ కింద చిన్న ఏజ్‌లోనే బాడీ వెకేట్ చేసేయడం జరిగింది. 2, 3 సార్లేమో చిన్న వయసులోనే. మానవ జన్మల్లో ఇంకా ఏ ఊర్లో కొన్ని మొన్నే ఎళ్ళొచ్చాను. ఈజిప్ట్‌కెళ్ళాను. అక్కడ ఈజిప్ట్‌లో కొన్ని జన్మలు తీసుకున్నానని నాకర్థమైంది. అలాగే మనం ఎక్కడైతే తీసుకున్నామో అంటే ధ్యానం చేశాక చెప్తున్నా. ధ్యానం చేయకముందు మనకసలు ఈ అవగాహన అనేది ఉండదు. జన్మ అంటే కూడా అర్థం గాదు. ఆత్మ అన్నా కూడా ఎవరు ఇష్టపడరు ఈ మాటలు వినడానికి. అది ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం తెలుసుకుని, మన ధ్యానం అనేది స్పిరిచువాలిటీకి దగ్గరగా ఏ జ్ఞానాన్నయితే మనం తెలుసుకుంటున్నామో, నేర్చుకుంటున్నామో, దానికి తగ్గట్టే మన జీవితం కూడా మనల్ని తీసుకెళ్తది. అంటే సరెండర్ అయిపోవాలి ఇప్పుడు నేను చెప్పే మాటలు అన్నీ కూడా 220 దగ్గరకొచ్చేసరికి కరోనాకు ముందు దాకా ఒక రకంగా ఉండింది. 212 దాకా అంతకుముందయితే చాలా అమాయకం. సార్‌తో ఉన్నంత రోజులు. 212లో కూడా కలిసే ఉన్నాం. సార్ ధ్యాన మహాచక్రానికి ఇంకేముంది 212 అయిపోయింది. మనం ఇంకా అన్నీ జరిగిపోతాయి, మునిగిపోతాయి. ఏముండదు. అంటే ఉండదని కాదు ఉంటాయి. కానీ అప్పుడు నా ఆలోచన అలా లేదు. అందరం 212కెళ్ళిపోతాము. ధ్యానం చేసేవాళ్ళే బతుకుంటాం అనే ఆలోచనలో ఉండేదాన్ని నేను. కానీ అది కరెక్ట్ కాదు అని అప్పుడే సార్ చెప్పారు. ఏంటి కరెక్ట్ అంటే సత్యంతో కూడుకుని ఎవరైతే ఉంటారో, ప్రకృతికి అనుగుణంగా ఎవరైతే ఉంటారో, ఇతరులకి ఉపయోగపడేటట్టుగా తయారయ్యి వాళ్ళ జీవితాన్ని వాళ్ళకొక హెల్ప్‌ఫుల్‌గా అంటే ఎగ్జాంపుల్‌గా మనం జీవిస్తాము. ఆళ్ళు భూమి మీద ఉంటారు. మిగతా వాళ్ళు అంటే స్వార్థంతోను, అసూయతోను ఈట్లితో ఇటువంటి హర్షట్ వర్గాలతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక కొత్త ప్లానెట్ ప్లానెటే అక్కడ రెడీ అయిపోయి ఉంది. 'నిబురు' అనే ప్లానెట్. అందులోకి సోల్స్ అన్నీ థర్డ్ డైమెన్షన్ నేనింకా సినిమా చూడాలండి. నేనింకా సున్నుండ తినాలండి. నాకింకా జిలేబీ తినాలనిపిస్తుందండి. వీళ్ళందరూ మళ్ళా జన్మ తీసుకోవాల్సిందేగా మరి. సో, అటువంటి సోల్స్ అందరూ కూడా ఇంకా ఉన్నారు. అందరూ వచ్చేలా ఫిఫ్త్ డైమెన్షన్‌కి రారు కూడా. బికాజ్ ఇప్పుడు థర్డ్ స్టాండర్డ్ చదివాడు ఫోర్త్‌కెళ్ళాలి. ఫోర్త్ నుంచి ఫిఫ్త్‌కి వెళ్ళాలి. కానీ ఈ స్కూల్ ఏం చేస్తారు హై స్కూల్‌గా మార్చేస్తున్నారు. ఈ స్కూల్‌ని హై స్కూల్‌గా మార్చేటప్పుడు ప్రైమరీ సెక్షన్ ఇక్కడ ఉండదు. ప్రైమరీ సెక్షన్ వేరే చోట పెడుతున్నారు. ప్రైమరీ సెక్షన్ అంటే మీకు మూడో పరిధిలో వాళ్ళు. థర్డ్ డైమెన్షన్‌కి సంబంధించిన వాళ్ళు. అంటే డ్యుయాలిటీ ఇంకా అనుభూతి చెందలేని వాళ్ళు. మనం ధ్యానం ఎక్కువ చేస్తే అంటే ఎక్కువ చేయడం కాదు. అర్థం చేసుకున్నాం అనుకోండి. డ్యుయాలిటీ వద్దు బాబోయ్! వన్నెస్ ఎంత హ్యాపీగా ఉంది. ఎంత ఆనందం వేస్తుంది ఏకత్వంలో. డ్యుయాలిటీ ద్వంద్వత్వంలో నువ్వు వేరు, నేను వేరు. అది వేరు, నేను వేరు. వేరు వేరుగా చూసుకొని అక్కడ యు ఎదుగుదల లేదు. అర్థమవుతుందా? ఎదుగుదల ఎప్పుడొస్తుంది? తెలుసుకోవడం కరెక్టే. ద్వంద్వత్వంలో జ్ఞానాన్ని తెలుసుకోవాలి. తెలుసుకొని ఏకత్వంలోకి వచ్చేసేయాలి. నువ్వు
ద్వంద్వత్వంలో జ్ఞానం తెలిసినప్పుడు ఇప్పుడు ఇందాక నేనేం చెప్పాను? నేను మూలం తెలిసిందనుకోండి. ఆ జన్మలో నా భర్త నా భార్య, ఆ భార్య నేనేమో భర్త. అక్కడ నేను చేసిన ఏమేమి అసురుడి లక్షణాలు కదా అక్కడ. ఆ మూషికాసురుడు లక్షణాలు ఎంత భరించింది కదా! భరించినప్పుడు భరించినప్పుడు మరి ఈ జన్మలో నేను అన్ని క్లియర్ చేసుకోవాలి కదా! తెలిసింది కదా నాకు. ఆ మూలం తెలిసాక ఇప్పుడు ఆళ్ళేమన్నా కూడా మనకు అనిపించదు. అంత ఫీల్ అవ్వం. తిట్టాడే, కొట్టాడే, నన్ను ఇలా అంటున్నాడే, అలా చేస్తున్నాడే, ఇంత క్రూరత్వంగా ఉంటాడా ఒకడు, ఇలాంటి ఆలోచనలన్నీ మాయమైపోతాయి. ఓహ్! ఇయన్నీ మనం చేసామని మనం ఒప్పేసుకుంటాం. ఓకే. నేను అసురుడు జన్మలో అసుర లక్షణాలే వేరు. అసుర లక్షణాలు ఎంతో బాధ పెట్టుంటాను కదా! ఇప్పుడు ఆ బాధ. ఇప్పుడు న్యూ ఎనర్జీ చదివాక ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే అవన్నీ ఒక అనుభవం కోసమే వచ్చాం భూమి మీదకి. అనుభవం తీసుకున్నాం. అనుభవం తీసుకున్నాక అక్కడ ఇది ఉండదు. ఏది? కర్మ సిద్ధాంతం ఉండదు. కర్మ అంటే ఏంటి? ఒక అప్పారావు, ఒక సుబ్బారావుని తోసాడనుకో, మళ్ళా ఈ అప్పారావు, సుబ్బారావు వచ్చి మళ్ళా అప్పారావుని తొయ్యాలి. అప్పటిదాకా కర్మ నడుస్తూనే ఉంటది. అంటే వాడు చేత్తోనే వీడికి క్లియర్ అవ్వాలి. మళ్ళా ఈడి చేత్తోనే ఆడికి క్లియర్ అవ్వాలి. సో, ఇలాగ అయ్యేటప్పుడే నీది అక్కడ కర్మ క్లోజ్ అవుతది. కానీ దానికి కర్మ సిద్ధాంతానికి మళ్ళా రకరకాల 3 రకాల కర్మలుంటాయి. దాని క్లాసే వేరు. ఇంకిప్పుడు మనం న్యూ ఎనర్జీలోకొచ్చామనుకోండి అక్కడ కర్మ లేదు. కర్మ వీల్ ఒక చక్రం అన్నమాట కర్మ అనుకుంటే దాని నుంచి దిగేసాం. ఎందుకంటే ప్రతీదీ కూడా అనుభవం కోసమే మనం వస్తున్నాము ఇక్కడికి. అనుభవమే జ్ఞానము అని తెలుసుకున్నాం. ఎప్పుడైతే పత్రి సారు అసల ఎంత అద్భుతంగా చెప్తారు అంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకే ఆన్సర్ కావాలో అదే చెప్తారాయన. ఇది నాకు చెప్పబడుతుందా? లేదంటే ఎవరికో చెప్తారది. మనకే వర్తిస్తదని అనుకుంటే, మనం ఏసిన క్వెషన్‌కి ఆన్సర్ అదే అవుతది. ఆయనిక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడికొచ్చినా మేము వెళ్ళిపోయేవాళ్ళం. ఎటు ఈస్ట్ గోదావరి ఇటువైపు ఎక్కడికొచ్చినా ఆ ఊరికెళ్ళిపోయేవాళ్ళం. ఎవరైనా వెళ్తున్నారు సారొచ్చారు అంటే తెలుస్తది. తెలిస్తే ఇంకంతే. అంటే మన యొక్క ఎదుగుదల, మన యొక్క ఇప్పుడు చూడండి ఏమన్నా పని అప్పచెప్పారు. ఆ పని అయిపోయిందంటే ఎవరైతే అప్పచెప్పారో వాళ్ళ దగ్గరికెళ్ళి మళ్ళా చెప్పాలి. ఇలాగ చేశామండి, ఇలాగ అయ్యిందండి, మేము అన్నీ చేసుకొచ్చామండి అని. అలా చేసుకొచ్చాము అని సార్‌కే చెప్పేవాళ్ళం ఎళ్లి మేము. అన్నవరం మీకు అందరికీ తెలిసిందే ఇక్కడ. అన్నవరం వెళ్లి కళ్యాణం చేసే జంటలు 108 మందో ఎంతో మందుంటే, మేము అటుగా అలా వెళ్తూ ఉంటే క్లాస్ చెప్పమనొస్తుంది. అంతమంది జంటలు కూర్చున్నారు. స్టేజ్ మీద కూర్చొని అన్నవరం అది చాలా వీఐపీ వాళ్ళదనుకుంటా అది కళ్యాణం. ఇది. లోపల కింద కూర్చున్నారు. స్టేజ్ మీద దేవుడిని పెట్టి పూజారులు వాళ్ళందరూ పైన మైక్ పెట్టుకొని పూజ చేయిస్తున్నారు. ఈ నా ఫ్రెండ్ సుధా అంటాను కదా! తను, నేను ఇద్దరం వెళ్ళాం. క్లాస్ చెప్పమనొస్తుందని. ఊరుకో ఏంటి ఇది మామూలు గుడి ఇది. వాళ్ళు ధ్యానం అంటే ఒప్పుకుంటారో లేదో. అయినా వాళ్ళేమో వీఐపీ, వీవీఐపీ అనుకుంటా కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో మనల్ని పంపరు కూడా పంపరు లోపలికి అని. ఏహే! నాకు తెలీదు. నా లోపల నుంచి వస్తుంది మాస్టర్స్ చెప్తున్నారు వెళ్ళు. అంటే ఇద్దరం కలిసి వెళ్ళామండి. పంతులు గారిని అడిగాం. పంతులు గారు ఇలా ధ్యానం చెప్దాం అనుకుంటున్నాం. ధ్యానం చెప్పడానికొచ్చాము. చెప్పమంటారా? మీ చేతిలో మైకుంది ఇస్తారా? అమ్మా! ఒక 10 నిమిషాలు అయిపోతుందమ్మా పూజంతాను. ఓ పావుగంటలో నేను మిమ్మల్ని పిలుస్తాను. మీకే ఇస్తాను మైకు. ఆయన ఆయన ఆళ్ళు చెప్పేసరికి షాక్ అనమాట మేము. అలా ఇంకా వెళ్ళి జంటల మధ్యలో కూర్చున్నాము. పావుగంట అయ్యాక ఆయన పిలిచి మైక్ ఇచ్చాడు. నేను స్టేజ్ ఎక్కలేదు గానీ, ఆ స్టేజ్ పక్కనే నుంచుని, ఆ మైక్ పట్టుకొని మొత్తం అంతమంది జంటలకి ధ్యానం నేర్పించాం ఫ్రెండ్స్. నమ్ముతారా? ఏది మన చేతిలో పని కాదు. నమ్మడానికి మీరు నమ్మకపోయినా చేయాల్సిందేమి లేదు. నేను చెప్పాల్సింది చెప్పాను. అలాగే పూరి జగన్నాథుడు రథోత్సవం. ఆ 3 రథాలు కృష్ణుడు, బలరాముడు, ఆళ్ళ సిస్టరు సుభద్ర. ముగ్గురు 3 రథాల్లో ఉంటారు. ఆ రథోత్సవానికి రమ్మని మెసేజొచ్చింది అనంగానే, నా ఫ్రెండ్‌తో సుధతోని మళ్ళా అక్కడికి వెళ్ళాం. ఇంకో ఆవిడ కూడా వచ్చారు. ఉష గారని. ముగ్గురం కలిసి వెళ్ళాం అక్కడికి. ఆ రథోత్సవానికి. మీకు అందరికీ తెలిసిందే. వేలల్లో, కోట్లల్లో జనాలు ఆ రథోత్సవానికుంటారు. ఆ ముందు రోజునే వెళ్ళిపోయాం. అక్కడ రోడ్డు మీదే ఓ ప్లాస్టిక్ షీటేసుకొని కూర్చొని ధ్యానంలో కూర్చునిపోయాం. ఇంక కూర్చొని అక్కడ చేయాల్సిన క్రతువులు, కొబ్బరికాయలు, ఆ రథాలకి ఆళ్ళన్నీ చేస్తున్నారు చూస్తున్నాం.
మేము అన్ని తిరుగుతున్నాం కూడా. మేము కూడా ఆళ్ళతో పాటే అటు ఇటు అన్ని తిరిగి, రథాలను ముట్టుకుని, అక్కడ కూర్చొని ధ్యానం, ఇక్కడ కూర్చొని ధ్యానం అన్నీ చేసుకుంటూ తిరుగుతూ మరుసటి రోజుని ఇస్కాన్ గుడి ఉంది ఆ రోడ్‌లో. అక్కడ దాంట్లోకి ఉన్నామనమాట వెళ్ళి. ఎళ్తే ఆ ఎండ్ నుంచి వస్తది. ఆ రథం నడిపే లోపల ఉన్న పంతులకి ముగ్గురికి ధ్యానం చెప్పమని. మీకు ఐడియా ఉంటదా? అసలెవరు ఎక్కనివ్వరు. ఆ రథాల్ని లోపలికెళ్ళనివ్వరు. ఫుల్లు రష్. ఫుల్లు పోలీసుతో ఉంచేసేసుంటది. ఆ తర్వాత అక్కడ స్కూల్లో ఈ రథోత్సవం కోసం చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఆర్ఎస్ఎస్సా, ఎన్ఎస్ఎస్ లాగా ఎన్‌సీసీ ఆళ్ళందరూ సేవ చేయడానికి వచ్చినోళ్ళు ఆ స్కూల్‌లో 500 మందున్నారు. మేము బాత్రూమ్ కోసమని ఆ స్కూల్లోకెళ్తే అక్కడ క్లాస్ చెప్పమని అంతమందికి అక్కడ ఓ మాస్టర్ దగ్గర అడిగితే ఆయనకేమో ఇంగ్లీష్ రాదు. ఆయనకి భాష రాదు. మాకేమో భాష రాదు. ఈ ఇంగ్లీషొచ్చి ఇంగ్లీష్ చెప్తే ఆయనకి రావట్లే. ఏం చేయాలి? ఇంకొచ్చేస్తాం. వచ్చేస్తుంటే నమ్మరు ఫ్రెండ్స్. దారిలో ఇంకా గుమ్మం దాటలా. స్కూల్ గుమ్మం పెద్దదుంది. హై స్కూల్ అని రాస్తారు కదా! గేట్ దాటేలోపు ఒకాయన తెలుగు మాట్లాడుకుంటూ లోపలికెళ్తున్నారు. సార్ మీరు మాస్టరా అండి? అంటే అవునమ్మా అని. తెలుగు అవునమ్మా నేను తెలుగువాడిని. మరిక్కడ అంతా ఒరిస్సా మాట్లాడుతున్నారు. మేము ధ్యానం చెప్దామనొచ్చాము. ఎవరికీ అర్థం గావట్లేదు. కాస్త మీరు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పగలరా? రండి, రండి తీసుకెళ్తాను. 500 మంది అక్కడ పిల్లలు. అందులో 300 మంది స్కూల్‌లో ఉన్నారు. మిగతా 200 మంది సేవకి బయటున్నారు. మేము ఆ 300 మందికి కూర్చోబెట్టి ఇద్దరం సుధా మేడం, నేనిద్దరం ఫుల్లు మెడిటేషన్ చెప్పడం. నేను ఇంగ్లీష్‌లో, ఆవిడ తెలుగులో. ఆ పిల్లలందరూ ఇంగ్లీష్ తెలిసినోళ్ళు ఇంగ్లీష్‌లో చేయడం. అంతమందికి ధ్యానం నేర్పించాం స్కూల్‌కెళ్ళి. ఏది బాత్రూమ్‌కెళ్దామని ఎళ్లి అక్కడ. అంటే ఎక్కడ మాస్టర్స్ ఎక్కడ ఎలా ఏం చేయిస్తారో తెలీదు. మనం ప్రతి క్షణం సిద్ధంగా ఉండాలని మటుకు నాకర్థమైంది. అలాగా అక్కడ తర్వాత ఈ రథ పూజారులకి ఎక్కడ దొరుకుతారాళ్ళు మనకి? అంత రష్‌లో. ఇంకా రాత్రి ఇస్కాన్ గుడిలో ఉండిపోయి, పొద్దున్నే ట్రైను 10కి అరగంటే ఉంది బయలుదేరాలి. ఇదంటది ఈ 3 విగ్రహాలు గుండీచా ఆలయంలో పెట్టి, అక్కడ దర్శనానికి పంపిస్తారంట. ఆ తర్వాత తలుపులేసేస్తారంట 15 రోజుల దాకా. ఇంకా ఇయన్నీ కదలవు. రథాలు కూడా అక్కడే ఉంటాయంట. పద ఎళ్లి ఆ గుండీచా ఆలయంలో ఆ పంతులు ముగ్గురికి ధ్యానం నేర్పించేసొద్దాం అంటది నా ఫ్రెండ్. అమ్మో బాబోయ్! ట్రైన్ ప వె వెళ్ళిపోతదే నువ్వేంటి ఇలా చెప్తున్నావు అంటే నాకు తెలీదు. కృష్ణుడు చెప్పాడు నాకంది. సరే నడు పరిగెట్టు. గుండీచా ఆలయానికెళ్ళాం మై డియర్ ఫ్రెండ్స్. వెళ్ళి చక్కగా ముగ్గురు 3 విగ్రహాలు ఒక పెద్ద హాల్ ఉంది. ఆ ముగ్గురు నుంచున్నారు. ఆ విగ్రహాల దగ్గర తీర్థం ఇస్తున్నారు, ప్రసాదం ఇస్తున్నారు. లైన్ నడుస్తుంది. బయట 500 మంది పోలీసులు చుట్టూ. మేమేం అడగాలి మాకు రాదు భాష. ఇంకా పూజారినెళ్లి నాకొచ్చి రాని హిందీలో అన్నమాట. అక్కడ హిందీ మాట్లాడి ఆప్‌కే ధ్యాన్ కర్నా సీఖనా హై. అబ్ ఆయేగే క్యా? అని అడిగానన్నమాట. నాకొచ్చి రాని. మా సోదరికి ఏం రాదు. తెలుగు ఒకటే వచ్చు పాపం. కానీ అది ధైర్యాన్ని పోస్తుంది నాలో. నేను ఇంకా భాషలో అడిగేసరికి, ఆహా! ఆవుంగే ఆవుంగే అని ఆ మధ్యలో బాక్స్‌లా తాడు కట్టి ఉంటదిగా అక్కడికొచ్చి కూర్చున్నాడాయన. ఒక్కొక్క పంతులకి పిలిచి మేము ధ్యానం నేర్పించి పంపించాం ముగ్గురికి. పంపిస్తే వాళ్ళన్నీ చక్కగా ధ్యానం నేర్చేసుకొని, ఈమెయిల్ అడ్రెస్‌లు, ఫోను నంబర్‌లు అన్నీ తీసేసుకొని, ఆళ్ళొక పాట పాడమన్నారు. ఆళ్ళు పాడమనలే. కృష్ణుడు పాడమన్నాడని నా ఫ్రెండ్ గొడవ. ఏ కృష్ణుడు పాట పాడమంటున్నారు. పాట పాడు ఎక్కడ పాడాలి? ఇప్పుడు ఏం పాటలొచ్చాయి? ఈ హడావుడిలో మన పాటలు కూడా వస్తాయా? ఇంక అన్నమయ్య పాటలు అందుకున్నామండి. శుభ్రంగా 4 పాటలు పాడేసాం. అక్కడ ట్రైన్ టైమ్ అయిపోతుంది. పదవే బాబు నేనే హడావిడి కంగారు పెట్టిస్తే, ఇంకొక్క పాట అని. వాళ్ళు వచ్చి అడిగారు ఆ పంతులు, "మీరు తెలుగు వాళ్ళా?" "ఆ! క్యా హమ్‌కో ఏక్ తెలుగు గానా గాయేగి" అని అడిగారు. ఆహా! అన్నాం. ఏం పాట అని అడిగాం. ఆళ్ళేం పాట అడిగారో తెలుసా? సీతాలు సింగారం. ఆళ్ళకది విన్నారంట. ఆ తెలుగు పాట కావాలంటారు. మాకేమో అది ఫుల్‌గా రాదు. మా ఫ్రెండేమో "పర్వాలేదు పాడు ఎంతవరకొస్తే అంత. వాళ్ళు వింటారులే ఆనందంగా ఉన్నారు. ధ్యానం చేస్తారు. ఆళ్ళందరికి మళ్ళా ధ్యానం చెయి." అందులో ఒక పంతులుకి పెళ్లవ్వాలంట. వచ్చి అడుగుతున్నాడు నాకు పెళ్లవుతదా అని. ఇది మేమేం జాతకాలు చెప్పేవాళ్ళం కాదు. నువ్వు ధ్యానం అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. అన్నీ బావుంటాయని ఆళ్ళన్నీ ధైర్యం చెప్పి, ఫోను నంబర్‌లన్నీ ఇచ్చి, ఆ రోజుని ఈ పాటలన్నీ పాడి చాలా అసలు మై డియర్ ఫ్రెండ్స్ ఇదొకటే కాదు ఎన్నో ఇంకా చాలా మేము ఎక్కడది అస్సాం ఎళ్ళాం. అలాగే ఇదేమో ఒరిస్సా పని. ఒరిస్సా అయిపోయింది. అన్నవరం అయిపోయింది. అరుణాచలం అయితే 3 రాత్రులు రోడ్ మీదే అక్కడే పడుకోవడం, అక్కడే ధ్యానాలు చేసుకోవడం. జనాలు అది ఏదో తీర్థం అదే తెలుసుగా గిరి ప్రదక్షిణ మీకు ఉంటది అరుణాచలంలో. ఆ రోజున ఏదో నక్షత్రం. ఆ నక్షత్రం తిథి.
ఆ తిథికి ఉన్నారు కుప్పలు కుప్పలు జనం. ఇప్పుడు పెరిగారు. మేము ఎప్పుడు వెళ్ళాం 2018 లేకపోతే 16 అనుకుంటా. 2016లో వెళ్ళాము. ఇంకా కుప్పలు ఇంకా అది వేరే ఎలా చెప్పాలో తెలియట్లా. అలాగా బయట వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ బాత్రూమ్స్ ఉంటాయి. అవి వాడుకొని మేము రోడ్డు మీదే 3 రోజులు గడిపి, ఆ పోలీసు వాళ్ళతోనే మేము అక్కడ అరుణాచలంలో ధ్యానం చెప్పి, వాళ్ళతో మజ్జిగలు, వాళ్ళతోనే అన్నం అన్నీ మేము సర్వీసెస్‌లో జాయిన్ అయిపోయాం. అలాగా ఆళ్ళకి ధ్యానం నేర్పడం పోలీసోళ్ళకి. ఆళ్ళేమో రండి మాతో పాటు భోంచేద్దురు గాని, ధ్యానం నేర్పిస్తే మీకు తెలిసిందేగా ఎలా ఉంటదో మన పరిస్థితి. ఇంకా ఆఫీసర్ లెవెల్‌లో చూస్తారు మనల్ని. అలా చూడక్కర్లేదు. మనమేం ఎక్స్‌పెక్ట్ చెయ్యం. కానీ వాళ్ళు పాపం చాలా ఇదైపోతారు. ధ్యానంలో వాళ్ళకొచ్చే అనుభవాలు బట్టి ఇంక మనల్ని దేవతల్లా చూసేస్తూ ఉంటారు. వద్దండి అంటే ఆళ్ళతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీసోళ్ళు వాళ్ళతోనే భోజనాలు పెట్టిచ్చి 3 రోజులు పడుకోవడం మటుకు మేము రోడ్ మీదే గుడి గేట్‌కి ఎదురుగుండా ఆహ్, ర రబ్బర్ షీట్ అదే ప్లాస్టిక్ షీట్ ఏసుకొని కూర్చొని ధ్యానాలు చేసుకునేవాళ్ళం 3 రోజులు. అలాగా అరుణాచలం అయింది. తర్వాత కామాఖ్య ఇది అస్సాం. 1 వీక్ ఉన్నాం ఫ్రెండ్స్. అక్కడ కూడా ధ్యానమే అసల. ఎక్కడికెళ్ళినా మాస్టర్స్ కూడా ఉంటారు మనకి. ఎక్కడికెళ్ళినా అర్ధరాత్రి 12కి పూజ చేస్తారక్కడ. అస్సాంలో అదే కామాఖ్య గుడి. అసలా ఎక్కడికెళ్ళినా మెసేజెసు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ కూడా మనకి యూనివర్సల్ మెసేజెసే. ఎక్కడ ఎలా ఏం నేర్పించాలి? ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలి? చెప్పించబడుతాయి, నేర్పించబడుతాయి మన ద్వారా అంతే. మన శరీరాన్నిను, ఆలోచనలను మంచిగా పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడ నిలబెడితే, ప్రతిదీ పైనుంచి అలా పంపిస్తూనే ఉంటారు. ఎక్కడ ఏం చెప్పాలో, ఎక్కడ ఏం చేయాలో, ఎక్కడెక్కడ ఏం భయాలుండవు. అసలు ఎక్కడికో వెళ్ళామన్న ఫీలింగు ఉండదు. మన ఇంటికి మనం వెళ్ళినట్టే ఉంటుంది. అసలు మనం ఆ ధ్యానం చేసిన జీవితమే మార్పు. అసలు ఎలా వెళ్ళాం, ఎలా వచ్చాం అనేది ఇప్పుడు తలుచుకుంటేనే మాకు అర్థం కాదు. ఇలా ఎలా జరిగిందంటే ప్రతిదీ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్ మనకెప్పుడు మన మా అసెండర్ మాస్టర్స్ మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. దీనికి అన్నిటికి మన గురువుగారు కారణము. మనం ఏ వర్క్ మీదకొచ్చామో అది మనం తప్పించిన రోజు మన ద్వారా చేయించబడుతుంది, చేయిస్తారు. మనం వచ్చిన పని అదే గాబట్టి, మనం ఎలాగైనా డిఫరెంట్ అందరి మీద జాగ్రత్తగా మనల్ని మనం గమనించుకుంటూ, వచ్చిన పని లక్ష్యం వైపుకి మనల్ని నడిపించమని మన హైయర్ సెల్ఫ్‌ని ఎప్పుడు అడుగుతూ, మన గురువుల్ని మనం కనెక్ట్ అవుతూ ఉండాలి మై డియర్ ఫ్రెండ్స్. సో, ఈ జన్మలో నేను ప్రతిసారిని నేను పొందడం నా యొక్క అదృష్టం తలుచుకొని చాలా వేల వేల ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నా యొక్క ఈ అనుభవాల్ని సెషన్‌ని ముగించుకుంటున్నాను. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మాస్టర్స్ అందరికి థాంక్స్ అండి. మేడం మీకు కూడా చాలా థాంక్స్ మేడం. ఫర్ యూ ఛానల్ నడిపించే మీలాంటి వ్యక్తులు చక్కగా అందరికి ఈ జ్ఞానాన్ని విస్తరింపచేస్తున్నందుకు మా అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థాంక్ యూ మేడం. మీరు ఆన్‌లో లేరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.